బుక్ ఒకటి పెట్టుకోండి. ఇంపార్టెంట్ వెబ్‌సైట్స్ కానీ, తర్వాత అవన్నీ చెప్తా ఉంటాను. కాబట్టి ఇవి నోట్ చేసుకోండి. దిస్ మే బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. అదర్‌వైజ్ ఇట్ మే బి యూజ్‌ఫుల్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్. Is it visible, madam? PPT? Yes, sir. Yes. ఫస్ట్ నేను ఇంతకుముందు ఒక రిలయన్స్ ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళు పెద్ద కొటేషన్ ఒకటి పెట్టారనమాట. థింక్ బిగ్. యువర్ డ్రీమ్ అంటే మనం ఏంటంటే చిన్న చిన్న వాటితో కాకుండా మన యొక్క ఇది ఆశయాలు గాని, లేకపోతే డ్రీమ్స్ కానీ పెద్దయి పెట్టుకొని వాటిని అచీవ్ కావడానికి మనము మన యొక్క శాయశక్తులా ప్రయత్నం చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు తప్పకుండా మనము మన యొక్క డ్రీమ్స్‌ని అచీవ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక స్కూల్‌లో ఒక టీచరు ఒక స్టూడెంట్‌ని అడిగారట. ఏమనంటే, "నువ్వు పెద్దయినాక ఏం చేస్తావు?" అని చెప్పేసి. అడిగితే అతను ఏం చెప్పాడంటే, "నేను ఒక 25 ఎకరాస్‌లో పెద్ద రేస్ కోర్స్ క్రియేట్ చేస్తాను సార్" అన్నాడట. అసలు యాక్చువల్‌గా వాళ్ళకి అంత ఇన్‌కమ్ లేదు. అతని ఆదాయం లేదు. అప్పుడు వాళ్ళ టీచర్ అన్నారట, "నువ్వు వెళ్లి మళ్ళా దాన్ని రీవిజిట్ చేసి మళ్ళా చెప్పు" అని చెప్పేసి అన్నాడట. అంటే అతను మళ్ళా తీసుకొచ్చి మళ్ళా అదే చెప్పాడట. అదే తీసుకొచ్చి నాకు అదే చేస్తానని చెప్పేసి చెప్పాడట. సరే అని చెప్పేసి వదిలేసారు. ఇలా కంటిన్యూ అవుతుంటే ఒక 20 ఇయర్స్ తర్వాత చూస్తే హి హాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ రేస్ కోర్స్. అంటే తన డ్రీమ్ కోసము కమిట్మెంట్‌తో ఎఫర్ట్ చేస్తే తప్పకుండా మనం అనుకున్నటువంటి ఆశయాలను గాని, ఏవైనా మన యొక్క కలలను గాని తీర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్‌గా మనకి డబ్బులు సంపాదించుకోవడానికి ఆల్టర్‌నేటివ్స్ ఏమేమి ఉన్నాయి యాక్చువల్‌గా చెప్పాలంటే, ఒకటేమో సాలరీస్, ఇంకొకటి బిజినెస్, ఇంకొకటి అగ్రికల్చర్. మేజర్ అయితే ఈ 3 మనకి ఇన్‌కమ్ ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. సాలరీస్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఒకటి, ప్రైవేట్ ఒకటి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ కూడా రావాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేనున్నాను. నేను 94లో రాశాను ఎగ్జామ్. 93లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉండగానే రాశాను. అప్పుడు 2,00,000 మంది పరీక్ష రాశారు. 2,00,000 మంది రాస్తే 1,500 మందిని సెలెక్ట్ చేశారు ఇంటర్వ్యూకి. దాంట్లో 500 మందిని ఫైనల్‌లో సెలెక్ట్ చేశారు. వచ్చాము. అంటే ఏంటి? నేను ఎక్కడ కోచింగ్ కూడా తీసుకోలేదు. కానీ కమిట్మెంట్‌తో ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు కూడా చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి సార్? 100 ఉంటాయి, 200 ఉంటాయి, 1000 ఉంటది. నీకు కావాల్సింది ఒక్కటే ఒక ఉద్యోగం. నీకేమి 500 అక్కర్లేదు, 5000 అక్కర్లేదు. నీకు కావాల్సింది ఒకే ఒక ఉద్యోగం. నువ్వు గనక ఇష్టపడి గనక చేస్తే తప్పకుండా నీకు ఆ ఉద్యోగం రావటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకా మనకి బిజినెస్ జాబ్స్‌లో చెప్పేటప్పటికి మనకి మార్కెటింగ్‌లో గాని, సేల్స్‌లో గాని, ఇన్సూరెన్స్ గాని ఇవన్నీ చాలా మంది కవర్ చేసుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వేరియస్ ఆల్టర్‌నేటివ్స్ టు గెట్ ది గుడ్ ఇన్‌కమ్. ఇంకొకటి బిజినెస్. బిజినెస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్‌గా ఎలాగేంటంటే మీరు కష్టపడి చదువుకున్నారు. కష్టపడి ఇష్టపడి సంపాదించుకున్నారు ఉద్యోగాన్ని. సంపాదించుకున్న తర్వాత ఆ జాబ్‌ని మీ తర్వాత మీ నెక్స్ట్ తరం వారికి ఇవ్వలేరు మీరు ఆ జాబ్‌ని. మళ్ళా మీ పిల్లవాడు చదువుకోవాలనుకుంటే, వాడు చదువుకోవాలి, వాడు సంపాదించుకోవాలి, చేసుకోవాలి. అదే గనక మీరు గనక ఓ మంచి బిజినెస్ గనక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, అది మీరు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ బిజినెస్‌ని పాస్ ఆన్ చేసేటటువంటి అవకాశం అనేది మీకు బిజినెస్‌లో ఉంటుంది. అదే జాబ్స్‌లో ఉండదనమాట. కాబట్టి ఈ విధంగా మంచి బిజినెస్‌ని సెలెక్ట్ చేసుకుంటే మంచి ఎస్టాబ్లిష్ చేస్తుంటే డెఫినిట్‌గా ఇట్ విల్ గివ్ గుడ్ ఇన్‌కమ్ సోర్సెస్. నెక్స్ట్ తర్వాత ఈ బిజినెస్ చేసేటప్పుడు మనము థింక్ గ్లోబల్. ఇప్పుడు ప్రెజెంట్‌గా సిట్యుయేషన్‌లో ఎలా ఉందంటే, నేను ప్రపంచంలో ఈ వ్యాపారాన్ని ఎక్కడ చేయగలను, అంటే ఎక్కడ అమ్మగలను అనేది మనము ఆలోచించవచ్చు. అంతేగాని నేను ఇక్కడ ప్రెజెంట్‌గా హైదరాబాద్‌లో ఉన్నాను. నేను హైదరాబాద్‌లోనే అమ్మాలి, లేకపోతే ఎక్కడో అలా కాదు. ఐ కెన్ సెల్ దిస్ ప్రొడక్ట్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. నేను యాక్చువల్‌గా ఒక బ్రాంచ్‌లో పనిచేస్తున్నప్పుడు మేనేజర్‌గా వాడికి ఒక కొత్తగా బిజినెస్ పెడుతున్నాడు వాడు. పెడుతుండగానే ఇంకా మొత్తం కంప్లీట్ కూడా కాలేదు. వాడు వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకున్నాడు. హి గాట్ ఆర్డర్స్ ఫ్రమ్ ద యూఏఈ, ఫ్రమ్ ద శ్రీలంక, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ హి ఈస్ గెట్టింగ్ ద ఆర్డర్స్. జస్ట్ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మెయిన్ ఇవి చేయాలంటే క్వాలిటీ ఒకటి వెరీ ఇంపార్టెంట్.
కమిట్మెంట్ ఉండాలి మనం చేసే పని మీద. తర్వాత మనం డెఫినెట్‌గా మనము చెప్పిన మాటకి విలువ అనేది ఉండాలి. మాట అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్‌లో ఒట్టి మాటల ద్వారానే జరిగిపోతా ఉంటాయి చాలా. కాబట్టి మనం అనేది మా మాట చెప్పేటప్పుడు కరెక్ట్‌గా క్లియర్‌గా చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్. తర్వాత అగ్రికల్చర్ ఇన్‌కమ్ సోర్సెస్ గాని, ఇవి కూడా మనకి డైరీస్ అన్నిటి ద్వారా కూడా మనకి ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఒకవేళ సంపాదించిన తర్వాత వాటిని ఇన్వెస్ట్ చేసుకొని ప్రాపర్టీస్‌లో వాటిలో కొరకు రెంటల్ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీ‌లో వాటిలో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ ఇన్‌కము, అలాగే షేర్స్‌లో వాటిలో పెట్టుకుంటే డివిడెండ్ ఇన్‌కము. సపోజ్ ఏదైనా ప్రాపర్టీస్ కొని అమ్మిన తర్వాత దెన్ యూ ఆర్ గెట్టింగ్ దిస్ క్యాపిటల్ గెయిన్స్ ఆల్సో. ఈ విధంగా డిఫరెంట్ ఆల్టర్‌నేటివ్స్ మనకి ఒకటి ఇది ఉంది. జస్ట్ ఒక వీడియో చూపిస్తాను ఒక నిమిషం. एक बड़ी कंपनी के गेट के सामने एक फेमस समोसे वाले की दुकान थी। लंच टाइम में अक्सर कंपनी के कर्मचारी वहां आकर समोसे खाया करते थे। एक दिन कंपनी के एक मैनेजर समोसे खाते खाते समोसे वाले से मजाक के मूड में आ गई। मैनेजर साहब ने समोसे वाले से कहा, यार गोपाल, तुम्हारी दुकान तुमने बहुत अच्छे से मेंटेन की है, लेकिन क्या तुम्हें नहीं लगता कि तुम अपना समय और टैलेंट समोसे बेचकर बर्बाद कर रहे हो? सोचो, अगर तुम मेरी तरह इस कंपनी में काम कर रहे होते तो आज कहां होते? हो सकता है शायद तुम भी आज मैनेजर होते मेरी तरह। इस बात पर समोसे वाले गोपाल ने बड़ा सोचा और बोला, सर, ये मेरा काम आपके काम से कहीं बेहतर है। 10 साल पहले जब मैं टोकरी में समोसा बेचता था तभी आपकी जॉब लगी थी। तब मैं महीना 1000 रुपए कमाता था और आपकी पगार थी 10,000। इन 10 सालों में हम दोनों ने खूब मेहनत की। आप सुपरवाइजर से मैनेजर बन गए और मैं टोकरी से इस प्रसिद्ध दुकान तक पहुंच गया। आज आप महीना 50,000 कमाते हैं और मैं महीना 2 लाख। लेकिन इस बात के लिए मैं मेरे काम को आपके काम से बेहतर नहीं कह रहा हूं। यह तो मैं बच्चों के कारण कह रहा हूं। जरा सोचिए सर, मैंने तो बहुत कम कमाई पर धंधा शुरू किया था, मगर मेरे बेटे को यह सब नहीं झेलना पड़ेगा। मेरी दुकान मेरे बेटे को मिलेगी। मैंने जिंदगी में जो मेहनत की है उसका लाभ मेरे बच्चे उठाएंगे, जबकि आपकी जिंदगी भर की मेहनत का लाभ आपके मालिक के बच्चे उठाएंगे। अब आपके बेटे को आप डायरेक्टली अपनी पोस्ट पर तो नहीं बिठा सकते ना, उसे भी आपकी ही तरह जीरो से शुरुआत करनी पड़ेगी और अपने कार्यकाल के अंत में वही पहुंच जाएगा जहां अभी आप हो। जबकि मेरा बेटा बिजनेस को यहां से और आगे ले जाएगा और अपने कार्यकाल में हम सबसे बहुत आगे निकल जाएगा। अब आप ही बताइए, किसका समय और टैलेंट बर्बाद हो रहा है? भाई मैनेजर साहब ने तो समोसे वाले को 2 समोसे के 20 रुपए दिए और बिना कुछ बोले वहां से खिसक लिए। दोस्तों, माइक्रोसॉफ्ट के मालिक बिल गेट्स ने एक बार कहा था कि मैं अपने एग्जाम्स में फेल हो गया और मेरे सभी दोस्त पास हो गए। अब वह माइक्रोसॉफ्ट में सिर्फ एक इंजीनियर है और मैं माइक्रोसॉफ्ट का मालिक। इसलिए कभी भी आपको लाइफ के रिजल्ट से निराश नहीं होना चाहिए। आप जहां पर है वहीं से नई शुरुआत कर सकते हैं। सफलता एक दिन जरूर आपके कदम चूमेंगी। दोस्तों, अगर आपको इस कहानी से एक बड़ी कंपनी ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సాలరీస్ లో స్టార్టింగ్ లో జీతం తక్కువ ఉంటుంది, అదే సారీ ఎక్కువ ఉండొచ్చు, బిజినెస్ లో తక్కువ ఉండొచ్చు. కానీ ఓవర్ ఏ టైమ్ మీకు కనుక చేస్తూ ఉంటే డెఫినెట్ గా మీకు యూ విల్ గెట్ గుడ్ ఇన్కమ్ ఫ్రమ్ ద బిజినెస్ అనమాట. కాబట్టి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఉపయోగం అనేది ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ అనేది మీరు జాబ్ బిజినెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది బెస్ట్ ఏంటంటే ఒక 17-18 ఇయర్స్ బిఫోరే సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. బిఫోర్ 17-18 ఇయర్స్ ఎవరైనా పిల్లలు ఉంటే, సో దట్ ఏమవుతుందంటే క్లియర్ గా ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు కావాలనుకుంటే మీ హెల్ప్ ఆఫ్ ది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మీ యొక్క మెంటర్స్ ఎవరంటే వాళ్ళ యొక్క సహాయం తీసుకొని మీరు అటెండ్ కాండి. సార్, ఇప్పుడు నేను ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, లేదంటే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, ఏది సెలెక్ట్ చేయాలి?
ఏది సెలెక్ట్ చేయాలి అంటే మీకు ఇష్టమైంది. అంటే ఆ పని చేస్తుంటే మీకు బాధ అనిపించకూడదు. ఒక గంట ఎక్కువసేపు పని చేసినా సరే మీకు హ్యాపీగా చేయాలి. అలాంటి పని చేయండి, సెలెక్ట్ చేసుకోండి. మీకు దేంట్లో అయితే ఆ పనిలో ప్రావీణ్యత ఉన్నదో, మీకు నాలెడ్జ్ ఉన్నదో ఆ పని సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసుకునేటటువంటి పని వల్ల మీకు ఆదాయం వస్తుందో ఆ పని సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసేటటువంటి పని వల్ల సమాజానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది. సో, ఈ నాలుగిటిది కలిసినటువంటి ఇకిగాయ్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఇష్టమైంది, మీకు ప్రావీణ్యత ఉన్నది దాంట్లో, దాంట్లో మీకు డబ్బులొస్తాయి. తర్వాత దాంట్లో మీకు సమాజానికి కూడా మీ దానివల్ల ఉపయోగపడుతుంది. ఇలాంటిది గనక సెలెక్ట్ చేసుకుంటే డెఫినిట్‌గా యూ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే డబ్బులు సంపాదించడం అంటే ఏదో సంపాదించేయటం కాదు. ఆ సంపాదన పర్పస్ ఆఫ్ లైఫ్ చూసుకుంటే కంటిన్యూస్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్. కంటిన్యూస్ హ్యాపీనెస్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి? చేసేటప్పుడు పని గాని హ్యాపీగా ఉండాలి. అంతేగాని బాధతో చేస్తూ ఉంటే ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, ఒక సంవత్సరం చేస్తాము. మన వ్యాపారం గాని, ఉద్యోగం కానీ నెక్స్ట్ 30 ఇయర్స్, 40 ఇయర్స్ అలా చేయాల్సి ఉంటుంది. చేసేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పని మీద అప్పుడు మనము చేయలేమనమాట. కాబట్టి ఈ సెలక్షన్ అనేది మీరే చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. మీరు క్లోజ్ చేసుకొని మీరే సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఎవ్వరు ఫోర్స్ చేయరు. మీ నాన్నకి ఇష్టమనో, లేదంటే మీ అమ్మకి ఇష్టమనో, వేరే వాళ్ళకి ఇష్టమనో మీకు మీకు హృదయంగా అంటే లోపల నుంచి నాకు ఈ పని నాకు ఇష్టము, ఇది నేను చేయగలను, ఇది నాకు హ్యాపీగా ఉంటది, దీనివల్ల సమాజానికి కూడా ఉపయోగపడుతుందనేది సెలెక్ట్ చేసుకోండి. డెఫినిట్‌గా అప్పుడు మీకు చేసేటువంటి పని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. నెక్స్ట్ జాబ్స్ వచ్చేటప్పటికి ప్రెజెంట్‌గా అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి కొంచెం చూసుకుంటే ఏదైనా కాంపిటీటివ్ బుక్స్ చదువుకోండి. చక్కగా ప్రాక్టీస్ చేయండి. డెఫినిట్‌గా యూ విల్ గెట్ గుడ్. తర్వాత ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ప్రెజెంట్‌గా వాళ్ళకి చూసుకోవాలనుకుంటే గనక ఎవరికైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్స్ ఇలాంటి వాటిలో గనక మీరు గనక ఆహ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక అవి చదువుకుంటే యూ విల్ గెట్ గుడ్ జాబ్. అంతే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటము, తర్వాత ఎస్పెషల్లీ ఈ ఇంటర్మీడియేట్ డిగ్రీ ఈ చదివే టైంలో ఆ సినిమాస్ గాని, టీవీస్ గాని బెటర్ టు అవాయిడ్. అంటే నేను యాక్చువల్‌గా ఏంటంటే అసలు మొత్తం సినిమాలే చూడలేదు. అప్పుడు 20 ఇయర్స్ వరకు 2, 3 సినిమాలు చూసుంటాను అంతే. అంటే నేను చెప్పేదేంటంటే మన ఫోకస్ అంతా మనం ఉద్యోగము, మనం స్థిరపడతాము. వీటి గురించే ఉంటే గనక డెఫినిట్‌గా యూ విల్ గెట్ ద జాబ్ అనమాట. తర్వాత మీకు కాలేజెస్‌లో మీకు డబ్బులు లేవు. నేను బుక్స్ కొనుక్కోవడానికి చక్కగా లైబ్రరీస్ ఉంటాయి. కాలేజీలో లైబ్రరీస్ ఉంటాయి. లేదంటే ప్రతి ఊళ్ళో లైబ్రరీస్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోండి. నేను అలాగే చదువుకున్నాను. యాక్చువల్‌గా మా ఫాదర్‌కి టీచరు. ఆయనకి డబ్బులు లేవంటే నేను యాక్చువల్‌గా దీనికి లైబ్రరీస్‌కెళ్ళి లైబ్రరీలో పొద్దున్నే వెళ్తే రాత్రి దాకా కూర్చొని అలా చదువుకొని ఆ ఉద్యోగం ఐ గాట్ ఇట్. తర్వాత మనకి ఎప్పుడైనా సరే కళ్ళు మూసినా తెరిసినా సరే మన గోలే మనకి కనపడాలి. కనపడితే డెఫినిట్‌గా యూ విల్ గెట్ ఇన్‌కమ్ అండ్ యూ విల్ అచీవ్ యువర్ సోర్స్. ఇప్పుడు జాబ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ వచ్చేసాం. బిజినెస్ వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అంటే అన్ని బిజినెసెస్‌లో చూసుకుంటే మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. దీస్ 3 ఆర్ ద మేజర్. అంటే ఇవే ఉంటాయి ఇంకా. ఏది చూసుకున్నా సరే మీకు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఒక రా మెటీరియల్ తీసుకుంటాము. దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అమ్మకుండా దానికి సమ్ వాల్యూ అడిషన్ చేసి అమ్ముతామనమాట. అమ్మితే గనక దెన్ ఇట్ విల్ బి మ్యానుఫ్యాక్చరింగ్. ట్రేడింగ్ అంటే ఏంటి? మనం ఇలా కొంటాము, ఇలా అమ్ముతాం. దీన్ని ట్రేడింగ్ అంటారు. సర్వీసెస్ అంటే ఏంటి? ఎనీ సర్వీసు అంటే ఇప్పుడు సపోజ్ జొమాటో ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? మనకి తీసుకొచ్చి ఈ ఇంటికి సప్లై చేస్తారు. సర్వీస్ చేసినందుకు ఎంతో రూ. 20, రూ. 10 అలా చేస్తాం. అంటే వాట్ ఎవర్ ద సర్వీస్ యూ ఆర్ డూయింగ్ ఫర్ దట్ దిస్ ఈస్ సర్వీస్ కాల్డ్. ఇక్కడ manufacturing, trading, service, these are the major in this business. Now I have already told మనకి ప్రెజెంట్ గా సో మెనీ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ గా బిజినెస్ ఆపర్చునిటీస్ ఒక పర్టికులర్ గా అంటే నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. కొన్ని ఆపర్చునిటీస్ నేను ట్రై చేస్తున్నాను. వీటిలో ఎక్కువ మీకు సోలార్ ప్రాజెక్ట్స్, ఎస్పెషల్లీ సోలార్. ఎందుకంటే క్లీన్ ఎనర్జీ, తర్వాత ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు రిపీటెడ్ ఇన్కమ్స్ ఉండవు. ఇది చాలా మందికి స్కూల్స్ గానీ, కాలేజెస్‌లో గానీ ఇప్పుడు చాలా ప్లేస్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి తెలీదనమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ వాళ్ళకి తెలీదు. అంటే మీరు అసలు వాళ్ళ కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఒక్కొక్కళ్ళు 1,00,000, 2,00,000 రూపీస్ కూడా పే చేస్తా ఉంటారు కరెంట్ బిల్లు. అప్పుడు మీరు వెళ్లి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత బిల్ వస్తుంది? సపోజ్ ఇది ఇన్వెస్ట్ చేయటం వలన వాళ్ళకి ఏ విధంగా లాభం ఉంటుంది? ఎంత పీరియడ్‌లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తుంది? తర్వాత వాళ్ళకి ఈ విధంగా మీరు గనక వేసి చెబితే
డెఫినెట్‌గా వాళ్ళు దీంట్లోకి అంటే బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలి కూడా కొన్ని. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకి తెలీదు. వాళ్ళకి యాక్చువల్‌గా ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ఈ విధంగా మనం మార్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉన్నది. అలాగే బిజినెస్ వాళ్ళకేంటంటే ఒకసారి సోలార్ ప్రాజెక్ట్‌లోకి వెళ్తే వాళ్ళకి డిప్రిసియేషన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. డిప్రిసియేషన్ బెనిఫిట్ సపోజ్ సే 1 క్రోర్ ఇన్వెస్ట్ చేస్తారనుకుందాం. ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ మీద 20% డిప్రిసియేషన్ 20 లాక్స్ వరకు వాళ్ళకి ఎక్స్‌పెన్సెస్ కింద చూపించుకోవచ్చనమాట. అఫీషియల్‌గానే చూపించుకోవచ్చు. అంతవరకు ప్రాఫిట్ పెరుగుతుంది. సో, ఈ విధంగా వీళ్ళు ఇవన్నీ చేసుకుంటే డెఫినిట్‌గా వీళ్ళకి సోలార్ ప్రాజెక్ట్స్ తోటి, సివిల్ కాంట్రాక్ట్స్ సో మెనీ కాంట్రాక్ట్ వర్క్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు క్లీనింగ్ కానీ లేకపోతే ఇప్పుడు ఆఫీసెస్‌లో వాటిలో క్లీనింగ్ కోసం సర్వీసెస్ వాళ్ళు మనుషుల్ని తీసుకుంటారనమాట. తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీ, తర్వాత ఈ లేబర్ సప్లై ఇవన్నిటికి సో మెనీ సివిల్ కాంట్రాక్ట్స్, రైల్వే కాంట్రాక్టర్స్ వీటన్నిటి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ పనిని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా ఆల్రెడీ షాప్స్ ఉన్నాయి. మనకి సిటీస్‌లో చాలా ఉంటాయి. కొంచెం ఔట్‌స్కట్స్‌లోకి వెళ్ళండి. అక్కడ ఎస్టాబ్లిష్ చేయండి. అక్కడ సపోజ్ తర్వాత ఆర్గానిక్స్‌కి ఇప్పుడు ప్రెజెంట్‌గా దానికి క్రేజ్ ఎక్కువుంది. అప్పుడు ఏదైనా సరేనండి. మీరు కొంత వాల్యూ అడిషన్ గనక చేయగలిగి ఇప్పుడు ఐస్ క్రీమ్‌ని ప్లెయిన్ ఐస్ క్రీమ్ కాకుండా దానికి కొంచెం వేరే సమ్ ఫ్లేవర్స్ యాడ్ చేసి అమ్మితే గనక ఇది రూ. 10 అమ్మేది కాస్త ఒకేసారి రూ. 40, రూ. 50 అవుతుంది. అంటే మీ వాల్యూ అడిషన్ చేసేయడానికి అయ్యేటటువంటి ఖర్చు అంత ఖర్చు ఉండదు. కానీ మీకు వచ్చేటటువంటి ఇన్‌కమ్ అయితే ఎక్కువొస్తుందనమాట. కాబట్టి మనము ఆ యొక్క వాల్యూ అడిషన్ చేసుకుంటూ గనక వెళ్తే డెఫినెట్‌గా యూ విల్ గెట్ ఆహ్, గుడ్ ఇన్‌కమ్. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఇప్పుడు రెడీమేడ్ గార్మెంట్స్ ఇప్పుడు గార్మెంట్స్ క్లాత్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం పడుతుంది. ఇప్పుడు నేను ప్రెజెంట్‌గా ఇక్కడ తిరుపూర్‌లో ఉన్నాను. ఇక్కడ ఎన్ని షాప్స్ అండి అసల. టీ షర్ట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. టీ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ఓవర్ వీళ్ళంతా ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉంటారనమాట. అంటే మన దేశంలో డిఫరెంట్ పార్ట్స్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి చేస్తా ఉంటారు. అంటే నేను చెప్పేదేంటంటే మనకి చెయ్యాలి అనేటటువంటి తపన ఉంటే ఆపర్చునిటీస్ అనేవి డెఫినిట్‌గా ఉన్నాయండి అంతే. మనకి లోపల నుంచి రావాలి. నేను చెయ్యాలి, సంపాదించాలి అనేటువంటి ఇది ఉండాలంతే. తర్వాత ఈ మొబైల్, ల్యాప్‌టాప్ ఇప్పుడు ప్రెజెంట్‌గా అందరికి అవసరం పడుతుంది. స్పేర్ పార్ట్స్ సేల్ చేయడం. ఇవి ఈ కొన్ని మీకు గార్డెనింగ్, ల్యాండింగ్ ఇవి గనక నేర్చుకుంటే యూ విల్ ఆల్సో హావ్ ఒక బిల్డర్స్‌తో టై అప్ పెట్టుకున్నారనుకోండి. యూ విల్ గెట్ గుడ్ ఇన్‌కమ్ అనమాట. సరే ఇవన్నీ చేయాలి సార్. బానే ఉంది సార్. వీటన్నిటికి కావాల్సిందేంటి? క్యాపిటల్. ఆ క్యాపిటల్ అనేది కొంత మీ దగ్గర ఉండొచ్చు. కొంత మీ దగ్గర ఉండకపోవచ్చు. సపోజ్ ఒక 10 లాక్స్ ఏదైనా ఒకటి చేయాలనుకున్నా కొంత అవసరం పడుతుంది మీకు. సపోజ్ సే ఒక 1,00,000 అవసరం పడుతుంది. లేదంటే ఒక 10,000 అవసరం పడుతుంది. మీ దగ్గర 10,000 కూడా ఇన్‌కమ్ లేదు. ఆ ఇన్‌కమ్ లేదు. కానీ నేను ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవాలన్నా నాకు 10,000 కావాలి. మరి ఆ 10,000 కూడా లేదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? బయట వడ్డీలు తీసుకుంటారు. వాళ్ళేం చేస్తున్నారు? రోజువారీ వడ్డీలు తీసుకుంటారు. చాలా ఎక్కువ వడ్డీ తీసుకుంటారనమాట. మీకు లెక్కలు చూసుకుంటే రోజువారీ వడ్డీలు లెక్కేసుకుంటే ఒక్కొక్కసారి అది 24%, 50% కూడా వడ్డీ పడుతుందనమాట. అంటే సంవత్సరానికి 100కి రూ. 50 పడుతుందనమాట. ఇవి ఇంత ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనమాట బయట. అదే గనక మనం గనక కొంచెం బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, మనం కాన్ఫిడెన్స్‌గలగా చేయగలిగితే అంటే అక్కడ మేనేజర్ గాని, లేకపోతే ఫీల్డ్ ఆఫీసర్ గాని ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. ఆ క్వెషన్స్ అడిగినప్పుడు మనం కాన్ఫిడెంట్‌గా చెప్పగలగాలి. లేకపోతే ఇది చేస్తాం సార్, ఇది లేకపోతే అది చేస్తాం సార్, అది అంటే కాన్ఫిడెన్స్ నీకే లేదు. నీకే లేనప్పుడు మేమెలా ఇవ్వగలము? ఇది బ్యాంక్ అనేది ఒక పబ్లిక్ మనీని ఇస్తున్నాము. పబ్లిక్ మనీని మేము మీకిస్తున్నాము. ఇన్వెస్ట్ చేస్తున్నాము. అని చేస్తున్నప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా చేయగలరు? మీకు దాంట్లో ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇవన్నీ చూస్తాం. ఏమి చూడకుండా ఉత్తగా డబ్బులు ఇచ్చేయలేం కదా! కాబట్టి మీలో కాన్ఫిడెంట్ ఉండి నువ్వు చేయగలవనేటటువంటి నమ్మకం ఉంటే స్కై ఈస్ ద లిమిట్ అండి. మీకు డెఫినిట్‌గా నేను కొంతమందిని చూసాను. స్టార్టింగ్ వాళ్ళు రూ. 1000తో తీసుకున్నారు. సబ్సిక్వెంట్‌గా వాళ్ళు దే హావ్ వెంట్ అప్ టు 10 లాక్స్ ఆల్సో. 10 లాక్స్ కొంతమంది స్టార్టింగ్ రూ. 1,00,000తో తీసుకున్నారు. చివరికి వాళ్ళు సంపాదించుకొని రూ. 1,00,00,000 దాకా కూడా తీసుకున్నారు. అంటే ఏంటంటే మనము బ్యాంక్‌లో డబ్బులు తీసుకొని దాటిని వాడుకొని చక్కగా మనం గ్రోత్ అవ్వాలి. చక్కగా అటు బ్యాంక్ కూడా ప్రాస్పరస్. ఇప్పుడు చాలా మంది మనం ఒకటి చూస్తాము. ఎంఎస్ఎంఈసీ అంటారు. ఎంఎస్ఎంఈ అంటారు. యాక్చువల్‌గా ఎంఎస్ఎంఈ అంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ జస్ట్ చెప్తున్నాను. మైక్రో, స్మాల్, మీడియం అనమాట. మైక్రో అంటే ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ రూ. 1,00,00,000 కన్నా తక్కువ ఉంటే, టర్నోవర్ 5,00,00,000 కన్నా లోపల ఉంటే దీన్ని మైక్రో అంటారు. స్మాల్ అంటే 10,00,00,000 లోపల, 50,00,00,000 లోపల ఉంటే స్మాల్ అంటారు. ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ. మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ మిషనరీ ఏదైతే మీరు వాడతారో, మీరు చేసేటటువంటి బిజినెస్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో దాని కింద లెక్కొస్తుందనమాట. ఇవన్నీ గనుక ఈ విధంగా కంప్లై అయితే గనక దట్ ఈస్ కాల్డ్ మైక్రో, స్మాల్, మీడియం.
మీరు గనక ఇది చేయటం వల్ల ఈ మైక్రో గనక తీసుకుంటే కొన్ని గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ వస్తాయి. అవన్నీ కూడా మనము డీటెయిల్‌గా చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు వాట్ ఆర్ ద యాక్చువల్‌గా వ్యాపారం చేయాలి సార్ నేను ఒక్కడినే చేస్తే సరిపోతుందా? అసలు డిఫరెంట్‌గా ఏ విధంగా చేయొచ్చు వ్యాపారాన్ని మనం అనుకుంటే చూస్తే మొత్తం ఇక్కడ మనకి ఒక 8 రకాలుగా ఉన్నాయన్నమాట. ఒక ఇండివిడ్యువల్ మీరొక్కళ్ళే సొంతంగా చేయటం వ్యాపారం ఒకటి. ఇంకోటి ప్రొప్రైటర్‌షిప్ ఫర్మ్ అంటే ఒక ఫర్మ్ పేరు పెట్టుకుంటాము. కానీ బిజినెస్ ఓనర్ మీరే అన్నమాట. మీరే చేసుకుంటారు. ఒక ఫర్మ్ పేరు మీద చేసుకుంటాం. అదొకటి ప్రొప్రైటర్‌షిప్ ఫర్మ్. ఇంకోటేంటంటే పార్ట్నర్‌షిప్ ఫర్మ్. పార్ట్నర్‌షిప్ ఫర్మ్ అంటే మీరు మినిమమ్ ఇద్దరితో మాక్సిమం 20 మంది ఒక ఇద్దరు ముగ్గురు గాని, నలుగురు గాని కలిసి చేసుకుంటారు. ఇది పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఒక ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇన్ ఫైనాన్స్. ఇంకొక పర్సన్ ఉంటాడు. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇన్ మార్కెటింగ్. ఇంకొక పర్సన్ ఉంటాడు. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇన్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ ద గూడ్స్. అంటే ఇక్కడ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయటం నాకు బాగా తెలుసు. కానీ బయటికెళ్ళి అమ్మాలి ఎలాగో తెలీదు. బయటికెళ్ళి నాకు ఎలా దాన్ని ఫైనాన్స్ చేయాలి, లేకపోతే ఎలా లోన్ తీసుకోవాలి అవన్నీ విషయాలు నాకు తెలీదు. అలాంటప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి గనక ఒక ఫర్మ్ పెట్టుకొని చేసుకుంటే గనక అక్కడ ఏమవుతుందంటే 2+2+2 అక్కడ 6 అవ్వదనమాట. 60 అవుతుంది. ఎందుకనంటే వాళ్ళ యొక్క ప్రావీణ్యత ఉందనమాట. ఒక్కొక్కళ్ళ ప్రావీణ్యత ఉంది కాబట్టి వాళ్ళు బెస్ట్ చూపిస్తారక్కడ. అది చూపించినప్పుడు వాళ్ళు చక్కగా చేయటానికి అవకాశం ఉన్నదనమాట. అంతేగాని పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో ఇంకొకటి కూడా ఉంది. ఇంకో మనం చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవతల మనిషి ఎలాంటి అతను అనేది. ఎందుకంటే కొంతమంది ఏం ఇవి కూడా ఆ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ పెట్టుకుంటారు. వాడికి తెలియకుండా వీడి డబ్బులు తీసుకోవడం, వీడికి తెలియకుండా వాడి డబ్బులు తీసుకోవడం, చివరికి వ్యాపారం లాస్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనుషులను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని పార్ట్నర్‌షిప్ ఫర్మ్ పరంగా చేసుకుంటే గనక ఎస్పెషల్లీ సమ్ టైప్ ఆఫ్ మీడియం టైప్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి పెట్టుకొని చేసుకునేటప్పుడు మీకు లేకపోతే ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్ ఫర్మ్. ఇదేంటంటే ఇక్కడ పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో ఈచ్ పార్ట్నర్ లయబిలిటీస్ అన్‌లిమిటెడ్. సపోజ్ ఏదైనా ఫెయిల్ అయితే గనక బ్యాంక్ లోన్ తీసుకున్నారనుకోండి, ఈచ్ పార్ట్నరు మొత్తం కట్టుకుంటుందన్నమాట. అదే గనక లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో వాడి యొక్క ప షేర్ ఎంతైతే ఉంటుందో అంతవరకే వాడు లయబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మినిమమ్ ఒక 2 షేర్ హోల్డర్స్ ఉంటారు. మాక్సిమం 200 వరకు ఉంటారు. వీళ్ళు కలిపి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద ఫార్మ్ చేస్తారు. అప్పుడు పెద్ద లోన్స్ కావాలనుకుంటే ఇది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో పబ్లిక్ నుంచి కూడా మీరు డబ్బులు తీసుకోవాలి. అంటే మనకి ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ సపోజ్ అలా అనుకున్నప్పుడు ఇది పబ్లిక్. 1 పర్సన్ కంపెనీ. ఇక్కడ ఏమవుతుందంటే 1 పర్సన్ కంపెనీలో ఆ పర్సన్ అనేది లయబిలిటీ అనేది ఉండదన్నమాట. దిస్ ఈజ్ పర్పస్. యాక్చువల్‌గా ఈ కంపెనీస్‌లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ జనరల్‌గా సపోజ్ ప్రొప్రైటర్‌షిప్ ఫర్మ్ గాని, పార్ట్నర్‌షిప్ ఫర్మ్ గాని అతను చనిపోయాడనుకోండి. ఎవరైతే పర్సన్ చనిపోతే ఆ బిజినెస్ చాలా వరకు ఆగిపోతుంది. అదే గనక కంపెనీస్‌లో అయితే గనక ఆ బిజినెస్ అలా రన్ అవుతానే ఉంటది. అతను చనిపోతే అతని తరఫున వేరే వాళ్ళొస్తారు. లేకపోతే ఇంకొక పర్సన్‌ని నియమిస్తారు. నియమించి ఆ బిజినెస్‌ని అలా రన్ చేస్తా ఉంటారనమాట. కాబట్టి సక్సెషన్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. మిగతా వాటిలో గనుక ఇంపార్టెంట్ అనేది సక్సెషన్ పెట్టుకుంటుంది. ప్రొప్రైటర్‌షిప్ ఫర్మ్ అనుకోండి మీరు ఒక మంచి బిజినెస్ చేస్తున్నారు. తర్వాత దాన్ని ఇంకొక నెక్స్ట్ సక్సెషన్‌కి ఎవరు చేయగలరు? అంటే పిల్లలకి గాని, లేకపోతే వేరే వాళ్ళు గాని టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ గనుక మనము వాళ్ళకి అంటే మీ తర్వాత గనుక నేర్పగలిగితే అప్పుడు డెఫినిట్‌గా ఆ యొక్క బిజినెస్ అనేది నెక్స్ట్ తరానికి కూడా రన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందనమాట. నెక్స్ట్ జేహెచ్ఎఫ్ జాయింట్ ఇన్ ది ఫ్యామిలీ. సపోజ్ మీకు యాన్సెస్ట్రల్ ఇన్‌కమ్ ఉంది. మీ తాతల నుంచి గాని ఆస్తులున్నాయి. దాంట్లో ఇన్‌కమ్ వస్తుంది. ఆ ఇన్‌కమ్‌ని బట్టి మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకోండి. ఆ బిజినెస్ పెట్టుకొని చేసుకోవచ్చనమాట. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ అవైలబుల్ ఫర్ ఇప్పుడు ఏ వ్యాపారం చేయాలన్నా మనకి ఒక పాన్ కార్డ్ అనేది అవసరం. పాన్ కార్డ్ ఉంటే సరే ఉంది. వెల్ అండ్ గుడ్. పాన్ కార్డ్ నో లోన్, నో పాన్ క్లియర్. పాన్ లేకపోతే లోన్ అనేది రాదు. కంపల్సరీ కావాలి. ఈ పాన్ కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్‌సైట్స్ ఇచ్చాను. దాంట్లో అప్లై చేసుకుంటే మీకు ఒక 1 వీక్ 10 డేస్‌లో వస్తుంది. సపోజ్ నాకు ఇన్‌స్టంట్‌గా కావాలి సార్ ఇమ్మీడియేట్‌గా అంటే కూడా ఇప్పుడు కొత్తగా మీ ఆధార్‌కి గనక మొబైల్ నంబర్ గనక లింక్ చేసి ఉంచుకున్నారనుకోండి, మీరు వెంటనే మీ యొక్క పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇమ్మీడియేట్‌గా 15 మినిట్స్‌లో మీ పాన్ కార్డ్ మీకుంటుంది. మీ చేతిలో ఉంటుంది. తర్వాత ఇంకొకటి వ్యాపారానికి కావాల్సిన ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఇది కంపల్సరీగా సపోజ్ మీరు చేసేటటువంటి వ్యాపారము అంటే అమ్మటము, కొనటము అలాంటివి చేస్తున్నారు. అలాంటివి చేస్తున్నప్పుడు ఒక 40 లాక్స్ కనుక టర్నోవర్ గనుక మీరు దాటి చేస్తున్నారనుకోండి ఇయర్‌కి అప్పుడు మీకు జీఎస్టీ అనేది అవసరం పడుతుంది. లోపలైతే జీఎస్టీ అనేది అవసరం పడదు. సపోజ్ మీ టర్నోవర్ గనక సర్వీసెస్ అంటే ఏదైనా మీరు సర్వీస్ చేస్తున్నారు. మీరేం అమ్మట్లేదు, ఏం చేయట్లేదు. అలాంటి ఒక 20 లాక్స్ ఇన్‌కమ్ గనక ఉంటే గనక అప్పుడు మీకు
ఇది జిఎస్టీ అనేది అవసరం లేదు. అదర్వైజ్ యూ హ్యావ్ టు అబ్టైన్ ది. ఎందుకంటే మనం చేసేటటువంటి వ్యాపారం ఏదైనా సరే న్యాయబద్ధంగా, నీతిగా చేయాలి. అంతేగాని అన్యాయంగా చేస్తే అవి కొంతవరకు మీకు ఆదాయం రావచ్చు గానీ స్టార్టింగ్‌లో 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ బాగా ఉండొచ్చు. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అనేది ఉండదు. కాబట్టి లాంగ్ టర్మ్‌లో ఉండాలి అంటే గనక మీరు చేసేటటువంటి వ్యాపారం ఎప్పుడైనా సరే నీతిబద్ధంగా, న్యాయబద్ధంగానే ఉండాలి. మనం చేసేటటువంటి వ్యాపారం కూడా యాస్ పర్ ది గవర్నమెంట్ ఆహ్, పర్మిటెడ్‌లోనే చేయాలనమాట. బ్యాంక్‌కి కూడా ఏదైనా సరే లాఫుల్ యాక్టివిటీస్ ఏదైనా సరే అలాంటి వ్యాపారాలకి బ్యాంకులు లోన్‌లిస్తాయి. అన్‌లాఫుల్ యాక్టివిటీస్‌కి అలాంటి వాటికి బ్యాంకులు లోన్‌లనేవి ఇవ్వవు. తర్వాత ఇంకొకటేంటంటే ప్రతి వ్యాపారానికి ఎస్పెషల్లీ ఇండివిడ్యువల్ గాని, పార్ట్నర్‌షిప్ ఫర్మ్ గాని ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు. ఇదేంటంటే సో దట్ ఆ ఫర్మ్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? వీటి కోసం అని చెప్పేసి మీకు ఒక వెబ్‌సైట్ ఇచ్చాను. ఇది కూడా మీకు ఆన్‌లైన్‌లో ఫ్రీగా అప్లై చేసుకోవాలి. దీన్ని ఏం ఉపయోగం సార్ అనంటే మీకు బ్యాంక్స్ నుంచి లోన్స్ గాని, కొలాటరల్ ఫ్రీ లోన్స్ గాని, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తూ ఉంటుంది. తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ బిల్ సమ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్‌లో మీరు గనక యూనిట్స్ పెట్టుకుంటే అక్కడ మీకు కన్సెషన్ వస్తా ఉంటుంది. తర్వాత ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి మీకు ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తీసుకోవటం వలన మీకు వస్తుందనమాట. నెక్స్ట్ యాక్చువల్‌గా మేము వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ద బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చూస్తారు అసలు యాక్చువల్‌గా ఒక 5 సీస్ అనమాట. అంటే ఏంటనమాట ఫస్ట్ క్యారెక్టర్. అతను ఎలాంటి అతను? అతను అంతే ట్రాక్ రికార్డ్. సార్ అతనికి ఎలా రికార్డ్ మీకెలా తెలుస్తుంది సార్ అంటే అది ఈజీగా సిబిల్ అని ఒక రిపోర్ట్ ఉంటుందండి. సిబిల్ గాని సిఐసి అంటారు. ఆ సిబిల్ రిపోర్ట్‌లో గనక మీకు చూస్తే మీరు లాస్ట్ అసలు లోన్స్ ఎప్పుడు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? ఎలా కడుతున్నారు? మీరు ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ సపోజ్ మీరు రెగ్యులర్‌గా కడుతున్నారనుకోండి. అక్కడ చూపిస్తుంది. రెగ్యులర్‌గా కడుతున్నారు ఇతను. ఇది ఈస్ వెరీ గుడ్ అని చెప్పేసి. ఒకవేళ మీరు 5 డేస్ డిలేతో కట్టారు. అది కూడా చూపిస్తుంది. 5 డేస్ డిలేతో కడుతున్నాడు అని చెప్పేసి. ఎవ్రీథింగ్ విల్ షో ఆన్ దట్ రిపోర్ట్ అనమాట. సపోజ్ కట్టలేదు. అది రైట్ ఆఫ్ చేసేసుకున్నారు వాళ్ళు. కంపెనీ వాళ్ళు ఇంకా రాని బాకీ కింద చూపించారనుకోండి. అది కూడా చూపిస్తుంది. అలాంటివి గనక చూపిస్తే బ్యాంక్ వాళ్ళు లోన్‌లు ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ నీ మెంటాలిటీ తెలిసిపోతుంది. నువ్వు ఇలాంటి వాడివి అంటే నువ్వు కట్టవు అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇంక పోయినప్పుడు ఇంక వాడికి మళ్ళా ఇంకొకళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా! కాబట్టి ఈ క్యారెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కెపాసిటీ. అంటే నీకు ఎంత ఇన్‌కమ్ అంటే నీకు ఎంత ఆదాయం వస్తది? లోన్ మళ్ళా కట్టగలవా లేదా? నీకు అంత ఆదాయం వస్తది. నీ ఆదాయాన్ని బట్టి కిస్తు కట్టగలవా లేదా? ఇవన్నీ చూస్తారనమాట కెపాసిటీ. క్యాపిటల్ మీకు ఇన్‌కమ్ ఎంత కావాలి? ఇవన్నీ కూడా మీకు అంటే మీ సీరియస్‌నెస్ ఇప్పుడు కొన్ని క్వెషన్స్ అడిగితేనే ఆ క్వెషన్స్‌కి మీరు చెప్పేటటువంటి సమాధానాన్ని బట్టే ఆహ్, మేము అర్థం చేసుకోగలము. యాక్చువల్‌గా నీకు ఆ బిజినెస్‌లో నీకు ఎంత సీరియస్‌నెస్ ఉంది? నీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఆల్ దీస్ థింగ్స్ వి విల్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ అనమాట. తర్వాత కొలాటరల్ ఏంటి? తర్వాత వాట్ ఆర్ ద కండిషన్స్? వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఆల్ దీస్ థింగ్స్ వి విల్ బేస్డ్ ఆన్ దట్ వి విల్ డిసైడ్ అనమాట. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు నాలెడ్జ్ ఏంటి? ఆ టెక్నికల్ ఫిజిబిలిటీ, ఆ ఎకనామిక్ అంటే సపోజ్ ఏదైనా మిషనరీ ఉంది. ఆ మిషన్ ఎలా ఆపరేట్ చేయడానికి మరి మీ దగ్గర మనుషులున్నారా? లేకపోతే మీకు చేయటం వస్తుందా లేదా? ఇవేమీ లేకుండా జస్ట్ లోన్ అలా సింపుల్‌గా ఇచ్చేయలేం కదా! తర్వాత మీకు దాని నుంచి ఆదాయం ఎంతొస్తుంది? ఆదాయం నుంచి ఎంత కట్టగలరు? ఇవన్నీ వి కెన్ సీ థీస్ వి హావ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకుముందు చెప్పినట్టు సిబిల్ రిపోర్ట్స్ అని చెప్పేసి. తర్వాత ఎట్ లాస్ట్ బ్యాంక్ ఈస్ ద మేజర్ పార్ట్నర్ ఇన్ యువర్ బిజినెస్. చూసుకుంటే మీరు సపోజ్ ఒక ₹1,00,000 మీకు గనక లోన్ మీరు ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ అనుకుంటే దాంట్లో ఒక 10, 15,000 మీరు పెట్టుకుంటే మిగతా 80, 85,000 బ్యాంక్ ఇస్తుంది. అంటే ఎవరు మీ దాంట్లో బిజినెస్‌లో ఎక్కువ పార్ట్నర్ ఉంది? బ్యాంక్ ఈస్ ద మేజర్ పార్ట్నర్ ఇన్ యువర్ బిజినెస్ అనమాట. కాబట్టి బ్యాంక్ మేజర్ పార్ట్నర్ అన్నప్పుడు బ్యాంక్ మరి చూసుకోవాలి కదా! మీకు సరైనటువంటి అన్ని అంటే ఇతనికి చేయగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ రావాలి కదా బ్యాంక్‌కి. సో, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కాస్ట్‌లోకొచ్చేటప్పటికి ఏమేమి వస్తాయనుకుంటే కాస్ట్ ఆఫ్ ల్యాండ్, కాస్ట్ ఆఫ్ బిల్డింగ్, ఈ మిషనరీ అని కొనుక్కోవాలనుకున్న మిషనరీ, తర్వాత ఫిక్స్డ్ కాస్ట్‌లుంటాయి. ఆ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ప్రతిసారి అవసరం పడతది. తర్వాత రా మెటీరియల్ కాస్ట్, ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ ఆల్ థిస్ విల్ కమ్స్ అండర్ ప్రాజెక్ట్ కాస్ట్ అనమాట. సపోజ్ అసలు యాక్చువల్‌గా బ్యాంక్‌లో మేజర్‌గా చూసుకుంటే ఒక 2 టైప్స్ అండి. ఒకటేమో క్యాష్ క్రెడిట్ అంటారు. అంటే వర్కింగ్ క్యాపిటల్. ఇంకోటి టర్మ్ లోన్ అనమాట. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే డబ్బులు తీసుకుంటారు, వేస్తా ఉంటారు. తీసుకుంటారు, వేస్తా ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్. టర్మ్ లోన్ అంటే ఏంటంటే ఒకసారి తీసుకుంటారు, ఆ మిషనరీ కొనుక్కుంటారు. లేకపోతే తీసుకుంటారు ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటారు. అంటే సపోజ్ సే ఒక
ఫ్యాక్టరీ కొంటారు. ఇలాంటివి అనమాట టర్మ్ లోన్ అని అంటారు. అంటే మనకి దీనికి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ తెలియాలంటే ఒక సైకిల్ అనమాట. సపోజ్ మీరు రా మెటీరియల్ కొన్నారు. కొన్న తర్వాత ఎన్ని రోజులు మీరు ఆ వస్తువు తయారు చేయడానికి వాడుకుంటారు. ఆ వస్తువు తయారు చేసిన దాన్ని మళ్ళా మీరు ఎంత కాలానికి మళ్ళీ అమ్ముతారు. అమ్మిన తర్వాత మళ్ళీ మీకు ఎంత కాలానికి డబ్బులొస్తాయి. డబ్బుల తర్వాత మళ్ళీ అంటే క్యాష్ టు క్యాష్ కన్వర్షన్‌కి ఎంత టైం పడుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. జనరల్‌గా ఏంటంటే మీకు సపోజ్ ఒక 10,00,000 గనుక మీకు టర్న్ ఓవర్ చేస్తారు అనుకుంటే గనక జనరల్‌గా ఒక 10,00,000 వరకు లోన్ అనేది బ్యాంక్‌కి ఇస్తుంది. ఎందుకంటే అట్‌లీస్ట్ ఒక 4 టైమ్స్ అన్న సైకిల్ అవుతుంది. మీరు అమౌంట్‌ని సైకిల్ చేస్తారని చెప్పేసి లెక్కేసుకుంటారనమాట. తర్వాత మీ మార్జిన్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు మీ మార్జిన్ అంటే అప్పుడు మీ సీరియస్‌నెస్ తెలుస్తది. సపోజ్ ఒక ప్రాపర్టీ ఏదైనా కొన్నారనుకోండి. సపోజ్ మీరు బిజినెస్ చేస్తున్నారు. ఒక రూ. 1,00,000 ఉంది. ఆ రూ. 1,00,000 బ్యాంక్ లోన్ ఇచ్చేసిందనుకోండి. అప్పుడు మీకేముంటుంది సీరియస్‌నెస్ ఉండదు కదా! పర్వాలేదులే పోతే బ్యాంకోడిది పోయింది నాకేముంది అని చెప్పేసి ఉంటుందనమాట. అలా కాకుండా మీ డబ్బులు కూడా కొంత పెట్టారనుకోండి. ఒక 10,000 15,000 పెట్టారనుకోండి. అప్పుడు దాంట్లో సీరియస్‌నెస్ ఉంటుంది కాబట్టి నేను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నా డబ్బులు కూడా ఉన్నాయని చెప్పేసి ఉంటుంది కాబట్టి మీరు సీరియస్‌నెస్ ఉంటుంది. దానికోసం అని చెప్పేసనమాట. ఇంకొకటి బిల్ డిస్కౌంట్. సపోజ్ మీరు తయారు చేశారు. వాళ్ళకి పంపించారు. మెటీరియల్ పంపించారు. మళ్ళీ నాకు డబ్బులొస్తాయో లేదో అని టెన్షను. ఇయన్నీ లేకుండా మీరు గనక ఈ బిల్స్ లాగా పెట్టుకుంటే గనక డెఫినిట్‌గా మీ యొక్క అంటే తయారు చేసిన గూడ్స్‌ని వేరే వాళ్ళకి పంపించినప్పుడు నాకు డబ్బులొస్తాయా లేదా? మళ్ళా వీడికేంటి నేను డబ్బులిస్తే అడ్వాన్స్ ఇస్తే వాడు మళ్ళా గూడ్స్ పంపిస్తాడా లేదా అని టెన్షన్ ఉంటది. అలాంటి వాటికేంటంటే మీరు ఒక జస్ట్ బిల్ డిస్కౌంటింగ్ అలాంటివి గనక మీరు చేసుకుంటే గనక ఇది అంటే చాలా సబ్జెక్ట్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది నేను జస్ట్ సింపుల్‌గా చెప్తున్నాను. ఒక ఎల్‌సీస్ కానీ ఇలాంటివి లేకుండా ఇలాంటివి ఓపెన్ చేసుకుంటే మీరు గనక అమ్మితే గనక డబ్బులు మీకు 100% బ్యాంక్ నుంచి ఎష్యూరెన్స్ వస్తదనమాట. ఇవి మీకు అమౌంట్ ఎక్కడికి పోదనమాట. చాలామంది ఏంటంటే నేను సపోజ్ ముందు మాల్ పంపించాను. వాడు డబ్బులు పంపకపోతే అని వాడికుంటుంది. వీడికేముంటది నేను సపోజ్ అడ్వాన్స్ పంపించాను. పంపిస్తే మళ్ళీ ఆడు గనుక గూడ్స్ పంపకపోతే అని ఉంటుందనమాట. ఈ రెండిటికి ఈ సొల్యూషన్ ఇదనమాట. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. ఈవెన్ వేరే కంట్రీస్ కూడా. సపోజ్ నేను అమెరికాకు వేరే దేశానికి పంపిస్తున్నాను గూడ్స్ లేదంటే వాడికి నేను తప్పించుకుంటున్నాను. ముందు అడ్వాన్స్ పంపమంటే పంపిస్తాను. మళ్ళా గూడ్స్ ఆడ పంపకపోతే ఇయన్నీ వస్తాయన్నమాట. కాబట్టి మీరు గనుక ఎల్‌సీస్ ఇవి గురించి చేసుకుంటే దెన్ డెఫినిట్‌గా యూ విల్ గెట్ ఇట్. దాని తర్వాత బ్యాంక్ గ్యారంటీస్, ఈ ప్యాకింగ్ క్రెడిట్. సపోజ్ మీరు ఏ దేశానికి ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎక్స్‌పోర్ట్ చేయాలంటే రా మెటీరియల్ కొనుక్కోవాలి. అలాంటప్పుడు ఆ ఆర్డర్ చూపించి మీకు లోన్ ఇస్తారనమాట. సో, ఇవి దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫెసిలిటీస్. యాక్చువల్‌గా జస్ట్ చెక్ లిస్ట్ ఇచ్చాను. మీకు ఏమేమి కావాలనేది ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీ యొక్క స్టాట్యూటరీ అప్రూవల్స్ కానీ మెయిన్ అప్రూవల్స్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. అప్రూవల్ లేకుండా మీరు లైసెన్సెస్ లేకుండా ఏ బిజినెస్‌ని మీరు స్టార్ట్ చేయలేరు. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ప్రాపర్టీస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అని ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం. చిన్నవి చూద్దాం స్టార్టింగ్‌లోనే. ప్రధానమంత్రి ముద్రా యోజన. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనలో ఏంటంటే మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. శిశు, కిషోర్, తరుణ్ అని చెప్పేసి. అంటే ఒక 50,000 లోన్ గనక తీసుకుంటే చిన్న లోన్ స్టార్టింగే చిన్న డబ్బా పెట్టుకుందాం అని చెప్పేసి చేసుకుందాం అనుకుంటే శిష్యుల కింద తీసుకోవచ్చనమాట. అంతకాదు కొంచెం నేను పెద్దది చేసుకోవాలనుకుంటే 50,000 ఇంటూ అబోవ్ 50,000 టు 5,00,000 అయితే కిషోర్ అంటారు. ఈ విధంగా ఒక అప్ టు 10,00,000 వరకు మనకి ముద్రా లోన్‌లో ఇస్తారనమాట. ఈ ముద్రా లోన్‌లో అప్ టు 50,000 లోన్ తీసుకుంటే మీ మార్జిన్ ఏమీ అక్కర్లేదు. మొత్తం బ్యాంకే లోన్ ఇచ్చేస్తుంది. అబోవ్ 50,000 అప్ టు 10,00,000 అయితే మీ మార్జిన్ అనేది ఒక 20%. సపోజ్ ఒక 10,00,000 లోన్ తీసుకోవాలనుకోండి. 10,00,000 మీ ప్రాజెక్ట్ కాస్ట్ అనుకోండి టోటల్‌గా. అప్పుడు ఒక 2,00,000 మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ 8,00,000 ఇస్తుందనమాట. ఇక్కడ మీకు మరి ఏం సెక్యూరిటీ లేదు కదా! సెక్యూరిటీ ఏమి ఉండదనమాట ఈ ప్రధానమంత్రి ముద్రాలో. అందుకని చెప్పేసి సీజీఎఫ్ఎంయూ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వాళ్ళు అంటే గవర్నమెంట్‌దనమాట. వాళ్ళు చేస్తారనమాట. అప్పుడు దీనికి ఎంతైతే ప్రీమియం ఉంటుందో ఆ ప్రీమియం అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ లోన్ అనేది ఎంత కాలంలో కట్టాలి సార్ అంటే 5-7 ఇయర్స్ మధ్యలో కట్టుకోవాల్సి ఉంటుంది. అప్ టు 5,00,000 తీసుకుంటే గనక మీకేం ప్రాసెసింగ్ చార్జెస్ కానీ ఏమి ఉండవు. అబోవ్ అయితే మనకు చార్జెస్ ఉంటాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 9.65 అంటే సుమారుగా మీకు ముప్పావలా వడ్డీ 80% రూపీస్ పడుతుంది. 80 పైసా పడుతుంది పర్ మంత్. అంటే 9.65 అంటే సంవత్సరానికి 100కి రూ. 9.65 అన్నమాట అర్థం. బ్యాంకులో వడ్డీ అనేది ప్రతి నెల వచ్చి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి నెల మీరు కిస్తీ రెగ్యులర్‌గా కట్టుకుంటా ఉంటేనే మీకు సిబిల్ రిపోర్ట్ బాగుంటుంది. సిబిల్ రిపోర్ట్ బాగుంటేనే మళ్ళా మీకు లోన్ అనేది పెద్ద లోన్ ఇవ్వడానికి ఇప్పుడు సపోజ్ ఒక రూ. 1,00,000 తీసుకోండి, కట్టేసుకోండి, మళ్ళా తీసుకోండి, మళ్ళా కట్టుకోండి, చక్కగా చేసుకోండి. ఆ విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి చిన్న అమౌంట్ సార్ నాకు 50,000 కావాలి. మళ్ళా ఎన్ని లేకుంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేసుకోవచ్చనమాట. ఆన్‌లైన్‌లో ఈ ముద్ర అని ఒక సైట్ ఇచ్చాను మీకు. సపోజ్ ఈ సైట్‌లో గనుక మీరెళ్లి ఓపెన్ చేసేసుకొని మీకు గనుక అక్కడ వాళ్ళ దగ్గర బ్యాంక్‌లో అకౌంట్ ఉండి, సేవింగ్ గాని, కరెంట్ అకౌంట్ ఉండి ఒక 6 మంత్స్ ఉంటే గనక ఎస్‌బీఐలో మీరు డైరెక్ట్‌గా అప్లై చేసేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా మీకు అమౌంట్ కూడా ఇన్‌స్టంట్‌గా మీ అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతుంది. ఆహ్
తర్వాత స్టాండప్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో వన్ అక్కడ మీకు చూసారు చిన్న అమౌంట్ ఒక 10,00,000 వరకు మీకు ముద్రాలో వస్తుంది. సార్ నేను ఒక లేడీని సార్. నాకు ఏమి సెక్యూరిటీ ఇవ్వలేను సార్ నేను. కానీ నాకు వ్యాపారం చేయాలని ఉంది. సపోజ్ నాకు ఒక 40,00,000 కావాలి, ఒక 50,00,000 కావాలి. పెద్ద యూనిట్ పెట్టాలి, చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు, ఇప్పుడు దీనికేంటంటే ఎస్సీ, ఎస్టీలు గాని, లేదంటే వుమెన్ బారోవర్స్ గాని వీళ్ళకేంటంటే స్టాండ్ అనే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ తీసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఆ గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే కొత్త ప్రాజెక్టు ఆల్రెడీ ఉన్నది కాకుండా కొత్త ప్రాజెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గాని, ట్రేడింగ్ కానీ, సర్వీసెస్ కానీ, యాక్టివిటీస్ టు అగ్రికల్చర్ అంటే ఏంటి ఫిషికల్చర్ గాని, డైరీ గాని ఇలాంటివన్నీ కూడా కవర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఇది యాడ్ అయినయి. ఇవి చేసుకుంటే గనక మీకు గవర్నమెంట్ నుంచి వస్తుందనమాట. దీనికేంటి సెక్యూరిటీ ఏమి అవసరం లేదు. దీనికేంటంటే గ్యారంటీ వీళ్ళు సీజీఎస్ఎస్ అని ఉంటుంది. వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. ఇచ్చినందుకు వాళ్ళ ఫీజు ఉంటుంది. ఆ ఫీజుని పే చేసుకుంటే సరిపోతుందనమాట. మినిమమ్ అంటే అబౌట్ 10,00,000 మాక్సిమం అయితే 1,00,00,000 దీంట్లో 7 ఇయర్స్ వరకు రీపేమెంట్ పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే సపోజ్ ఒక 20,00,000 మీ ప్రాజెక్ట్ కాస్ట్ అనుకుందనుకో. అప్పుడు మీరు 15% మీరు పెట్టుకోవాలి. అంటే 3,00,000 మీరు పెట్టుకోవాలి. ఒక 17,00,000 వాళ్ళు ఇస్తారనమాట. ఈ విధంగా అంటే నేను చెప్పేదేంటంటే స్టార్టింగ్‌లో మీరు మెల్లగా చేసుకున్న తర్వాత కొంచెం పెద్దది చేయాలండి. ఎప్పుడు ఇంక అక్కడే ఉండిపోకూడదు కదా! ఇప్పుడు సపోజ్ అక్కడ ధీరుబాంబే అన్నాడు. ఆయన స్టార్టింగ్‌లో పెట్రోల్ పంప్‌లో పనిచేశాడు. బట్ అతని విజన్ ఏంటి? పెద్ద పెట్రోల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని. చివరికి ఏం చేశాడు? ఆ విజన్ కోసము మెల్లమెల్లగా పెంచుకుంటూ అంటే ఉన్న స్థితి నుంచి పైనున్న ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మనం ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఏ విధంగా చేసుకుంటే మనకొస్తుంది? ఎప్పుడు ఆ విధంగా ఉంటే గనక తప్పకుండా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే www.standupmitra.in అనే సైట్‌లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్‌గా డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు వెబ్‌సైట్ అడ్రెస్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ సార్ ఇక్కడ బానే ఉంది సార్. 1,00,00,000 వరకు బానే ఉంది. నాకొక 5,00,00,000 వరకు కావాలి. నేను అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ ఒక ఆన్‌లైన్ సైట్ తీసుకొచ్చేసింది. దీంట్లో ఏంటంటే కాంట్రాక్ట్‌లెస్ ప్లాట్‌ఫార్మ్. దీంట్లో అప్ టు 5,00,00,000 వరకు మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. పీఎస్‌బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్. మీకు 59 మినిట్స్‌లో మీరు గనక మీకు కావాల్సినటువంటి ఆ కాగితాలు ఏవైతే ఉన్నాయో ఐటీ రిటర్న్స్ ఇవన్నీ గనక అప్లై చేసేస్తే మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ గనక అప్లై చేసేసుకుంటే డైరెక్ట్‌గా మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. తర్వాత ఈ మొత్తం అంతా చెప్పేస్తుందనమాట. దానికి ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు పే చేస్తే ₹1,000 అలా ఉంటుంది. అది పే చేస్తే మీకు ఎంత అసలు మొత్తం అంతా మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తుందనమాట. అంటే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీరు అదే గనుక ఎస్‌బీఐ అయితే కింద ఇంకొక వెబ్‌సైట్ ఇచ్చాను. ఎస్‌బీఐ లోన్స్ ఇన్ 59 మినిట్స్ డాట్ కామ్. అదే గనుక వేరే బ్యాంక్ అయినా కదా పీఎస్‌బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు కన్సర్న్ బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ బ్యాంక్‌లో గనుక కావాలనుకుంటే ఆ బ్యాంక్‌ని పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా దీంట్లో ఏంటి మనకి ఇప్పుడు ఈ జీఎస్టీ డీటెయిల్స్ కానీ, తర్వాత సపోజ్ జీఎస్టీ లేదనుకోండి మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, సేల్స్ ఏం చేస్తారు ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ దాంట్లో రాయాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ టాక్స్ ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ స్టేట్‌మెంటు తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఏమేమి లోన్స్ కావాలి అన్ని డీటెయిల్స్ గనక మనం ఇస్తే గనక ఆటోమేటిక్‌గా మీకు లోన్స్ అనేవి ఎంత ఎలిజిబిలిటీ ఉంది ఏంటనేది కూడా మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చార్జెస్ ఏమి లేవు. కానీ నాకు ఎంతొస్తుంది ఎలిజిబిలిటీ నాకు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కాపీ లెటర్ కావాలి అలా అనుకుంటే మటుకు ₹1,000 ప్లస్ జీఎస్టీ పే చేస్తే మీకు వచ్చేస్తుందనమాట. మీకు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వస్తుంది. తర్వాత ఫైనల్ డిసిషన్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఆ బ్యాంక్ డిసిషన్ అనేది వితిన్ ఒక 7 డేస్ లోపల చెప్తారనమాట వాళ్ళు. సపోజ్ ఫీజెస్ ఉంటాయి. మరి ఫీజెస్ ఎలా సార్ అంటే జస్ట్ సీజీటీఎంఎస్ అని ఉంటుంది. ఈ సీజీటీఎంఎస్ ఏంటంటే అప్ టు 5,00,000 వరకు తీసుకుంటే గనక 1% ఆఫ్ ద లోన్ అమౌంట్ అనేది ప్రీమియం అనేది ఉంటుందనమాట. మీరు తీసుకునేటువంటి అమౌంట్‌కి 1% ప్రతి సంవత్సరం కట్టాల్సి ఉంటుందనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ మీరు తీసుకున్నటువంటి ఇన్‌కమ్‌ని బట్టి ఉంటుంది. ఇంకొకటి పీఎంఈజీపీ అండి. దిస్ ఈస్ బెస్ట్ స్కీమ్ ఫర్ సబ్సిడీ వస్తుంది. కానీ నా సలహా ఏంటంటే సబ్సిడీ కోసమే మీరు వ్యాపారం చేయమాకండి. సబ్సిడీ కోసమే వ్యాపారం కాకుండా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ దాన్ని ట్రై చేసుకుంటూ దెన్ హౌ కెన్ ఐ గెట్ ది అమౌంట్ ఫ్రమ్ ది సబ్సిడీ ఫ్రమ్ ద గవర్నమెంట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంతేగాని కొంతమంది వచ్చి సార్ నాకు దేంట్లో సబ్సిడీ ఎక్కువ వస్తుందో ఆ స్కీమ్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అలా అంటారు. ఆ సబ్సిడీ లేదంటే లేకపోతే ఇంకొకటి ఏంటంటే మీరు ఏ స్కీమ్ ఏది పెడితే బాగుంటుంది అంటే ముందు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నేనేదో చెప్తే అది కాదు కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తాము కదా. కాబట్టి మీరు ఏది ఇంట్రెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కేవైసీ ఆన్‌లైన్ డిఓ డాట్ ఆ సైట్‌లోకి వెళ్తే మీకు డీటెయిల్స్ వస్తుంది. అంటే దీంట్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం 25,00,000 మించకూడదనమాట. సపోజ్ నేను చాలా లోన్స్ ఇచ్చాను. రైస్ మిల్స్ గాని, లేకపోతే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ గాని, లేకపోతే డిఫరెంట్
దాల్ మిల్స్ గానీ, ఇలాంటి వాటికి లోన్స్ ఇచ్చాను గూడా. లోన్స్ ఇస్తే వాళ్ళకి దే గాట్ వెరీ గుడ్ సబ్సిడీ ఆల్సో. సపోజ్ సబ్సిడీ ఎంతొస్తుందంటే, మీరు గనక రూరల్‌లో పెట్టారనుకుందాము. రూరల్‌లో పెట్టారు. వుమెన్ పేరు మీద అంటే మీ మిసెస్ పేరు మీదనో, లేకపోతే వాళ్ళ పేరు మీద అనుకున్నాము. పెడితే గనక మీకు 35% సబ్సిడీ వస్తుంది. సపోజ్ ప్రాజెక్ట్ కాస్ట్ గనక 10 లాక్స్ అనుకోండి. మీరు కాస్ట్ ఆఫ్ ది మిషనరీ అవన్నీ మీకు 3,50,000 రూపీస్ వరకు సబ్సిడీ కూడా వస్తుందనమాట. కాబట్టి దిస్ ఈజ్ టు గెట్ వెరీ గుడ్ సబ్సిడీ. దిస్ ఈజ్ మంచి స్కీమ్ అనమాట. తర్వాత ఎలక్ట్రానిక్ ఇదొకటి ఈడీఎఫ్ఎస్ అండి. ఇది చాలా మందికి తెలీదు. మీకు ఒక డీలర్ ఉంది. ఒక మంచి కంపెనీ డీలర్‌షిప్ ఉంది. లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఉంది. స్టాక్ ఇన్వెస్టర్ మీకిస్తా అన్నారు ఒకళ్ళు ఎవరన్నా. లేకపోతే చేసుకుంటా అన్నారు. అలాంటి గనక మీకు గనక డిస్ట్రిబ్యూటర్ ఉండి గనక చేసుకుంటే గనక మీకు బ్యాంక్‌కి 100% ఫైనాన్స్ ఇచ్చేస్తుందనమాట. ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటర్‌తో వాళ్ళతో ఉండటమే మీకు గుడ్ విల్ అనమాట. అది మీకు గనక ఎప్పుడైతే లోన్ బ్యాంక్ డిఫాల్ట్ అయిపోతుందో అది కూడా మీకు టెర్మినేట్ అయిపోతుంది. కాబట్టి మీరు తప్పకుండా కడతారు, తప్పకుండా చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో మీకు ఎలక్ట్రానిక్ డీలర్ ఫైనాన్స్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. దీంట్లో ఏంటంటే మీకు 100% ఫైనాన్స్ ఇచ్చేస్తుంది. సపోజ్ మీకు హ్మ్. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఉంది. సపోజ్ వెహికల్స్ మీరు చేస్తున్నారు. వెహికల్స్ పర్చేజ్ లేదంటే 2 వీలర్స్ పర్చేజ్ అలాంటివి చేస్తున్నారు బిజినెస్. మాకు ఆ బ్యాంక్‌తో టై అప్ ఉంది. మీకేం చేస్తారు సపోజ్ వాళ్ళు అక్కడి నుంచి గూడ్స్ సబ్మిట్ పంపిస్తారు మీకు. ఆటోమేటిక్‌గా ఒక 10 డేస్ మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. డెబిట్ అయిపోయిన తర్వాత మీరు అమ్ముతారు. అమ్మిన తర్వాత అప్పుడు మళ్ళా మీరు అకౌంట్‌లో కట్టేస్తారనమాట. ఇదేంటి మొత్తం ఆటోమేటిక్‌గా మీకు వాళ్ళకి నుంచి గూడ్స్ వచ్చేస్తాయి. మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. మొత్తం ఆ విధంగా ఆటోమేటిక్‌గా జరిగిపోతుందనమాట. ఈ విధంగా మీరు అంటే 100% ఫైనాన్స్ మామూలుగా మిగతా వాటిలో ఏంటంటే 75% ఫైనాన్స్‌లోనే వచ్చేస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా తక్కువుంటుంది. మీకు గనక ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కనుక అలా గనుక ఉంటే గనక మంచి కంపెనీస్‌తో వాటితో మేము అసల సెక్యూరిటీ కూడా లేకుండా 100% ఫైనాన్స్ అనేది దీంట్లో చేస్తాం. సపోజ్ అంత సర్వీస్ లేదనుకుంటే 1 ఇయర్ ఏమన్నా 2 ఇయర్స్ అనుకుంటే జస్ట్ 25% ఏదైనా సెక్యూరిటీ తీసుకుంటారనమాట. దిస్ ఈజ్ నెక్స్ట్ అసెట్ బ్యాక్‌వర్డ్. సపోజ్ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంది. స్టిల్ మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకోండి. అప్పుడు మీరు ఆ ప్రాపర్టీని పెట్టి కూడా ఆ బిజినెస్ తీసుకోవచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ వేర్ హౌస్ అసెట్స్ చాలా మందికి ఏంటంటే ఇది తెలీదండి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర అగ్రికల్చరల్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్‌కమ్ అండి యాక్చువల్‌గా. ఏంటంటే పంట వచ్చినప్పుడు చాలా మందికి ఏంటంటే రేట్ తగ్గిపోతుంది. ఆ రేట్ తగ్గినప్పుడు దాన్ని మనం గనక స్టోరేజ్ చేసి గనక మళ్ళా పంట ఒక 2, 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ గనుక స్టోరేజ్ చేసి దాన్ని అమ్మారనుకోండి. అప్పుడు యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ అనమాట. అప్పుడు మనం సపోజ్ ఇప్పుడు రేటు ఆహ్, సే ఒక 10 రూపీస్ ఉందనుకుందాం. ఆ 10 రూపీస్ ఉన్నది గనక తీసుకొని మీరు పెట్టుకున్నారనుకోండి. మీకు బ్యాంక్ వెంటనే మీకు ₹6.50 మళ్ళా మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది. దేనిక్కడ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గాని, సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ గాని, నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్ గాని, ఈ స్టార్ అగ్రి అని కొన్ని కొలాటరల్ మేనేజర్స్ ఉన్నారన్నమాట. వేర్ హౌస్ రిసిప్ట్స్ మేనేజ్ చేసేవాళ్ళు. వీళ్ళని గనక మనం వాళ్ళ దగ్గర గనక మీరు గనక గూడ్స్ పెట్టుకుంటే గనక, ఆ గూడ్స్‌ని చూసి బ్యాంక్ వాళ్ళు లోన్‌లు ఇస్తారు. ఆ లోన్‌లు ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారు మళ్ళా రొటేట్ చేసుకోవచ్చు మీరు మళ్ళా కావాలనుకుంటే. అంటే ఏంటన్నమాట మీరు జస్ట్ పెట్టేది 25%, 35% మీరు పెడతారనమాట. పెట్టుబడి పెట్టి పెడతారు. మిగతాది మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ సపోజ్ మీరు రూ. 10 పెట్టుకోండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్‌లో చూసుకుంటే నేను కొంతమందిని చూసాను. ఆ రూ. 10 కాస్త రూ. 15 కూడా అవుతుంది. ఒక్కొక్కసారి రూ. 20 కూడా అవుతుంది మార్కెట్‌లో గనక. సో, మనకి అంటే ఆ రేట్ ఎలా ఉంది? ఆ కమోడిటీ రేట్ ఎలా ఉంది? ఎలా మనకి పెరుగుతుంది? ఎలా బావుంటుంది? అనేది మీరు చూసుకుంటే గలిగితే గనక జస్ట్ అబ్జర్వ్ చేయగలిగితే గనక మంచి ఆదాయం అనేది దీంట్లో కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం అనేది ఉన్నది. ఇంతకుముందు ఎక్స్‌పోర్ట్ ప్యాకింగ్ ఏంటంటే సపోజ్ ఎక్స్‌పోర్ట్ చేసుకునే ఉద్దేశం వాళ్ళకి మీ యొక్క ఆథరైజ్డ్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్‌ని బేస్ చేసుకొని బ్యాంక్ వాళ్ళు లోన్‌లు ఇస్తారనమాట. ఇంకొకటి ఎస్ఎంఈ గోల్డ్ లోన్. అంటే ఏంటంటే సపోజ్ మీరు ఒక బిజినెస్ చేసుకుంటున్నారు. ఏదో ప్రొప్రైటర్‌షిప్ ఫర్మ్ కింద చేసుకుంటున్నారు. కానీ నాకు ఈ లోన్‌లు ఏమి వద్దు సార్ ఇయన్నీ ప్రాసెస్ ఈ రిజిస్ట్రేషన్ అయన్నీ అనుకున్నప్పుడు మీకేంటంటే మీ దగ్గర గోల్డ్ ఉంది. ఐడిల్ గోల్డ్ ఉంది. ఇంట్లో గోల్డ్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. ఆ గోల్డ్‌ని తీసుకొచ్చి బ్యాంక్‌లో పెట్టుకుంటే గనక మీకు ఒక 10 లాక్స్, 50 లాక్స్, 40 లాక్స్ లోను మీకు బిజినెస్ పేరు మీదనే ఇస్తారనమాట. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రెజెంట్‌గా చూసుకుంటే 7%. 7% అంటే ఎంతెంత ఉంది సుమారుగా 60 పైసలు ఉంది.
60 పైసలతోనే మీకు అంటే దీంట్లో ఏంటంటే మీరు డబ్బులు సపోజ్ నీకు ఈ రోజున 10,00,000 నాకు అవసరం పడింది. నీకు ఒక 50,00,000 లోన్ తీసుకున్నావు. 10,00,000 అవసరం పడింది. 10,00,000 తీసుకుంటావు. ఏదైనా మాల్ కొనుక్కుంటావు. నీకు 2 రోజులకో, 3 రోజులకో మళ్ళీ డబ్బులొచ్చేసినాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో ఏసేసుకుంటావు. నీకు ఆ 2, 3 రోజులకే వడ్డీ పడుతుంది. ఆ 10,00,000కి. మొత్తానికి వడ్డీ పడదు. నువ్వు 50,00,000 తీసుకున్నావు కాబట్టి 50,00,000 వడ్డీ పడతాం అనేది ఉండదనమాట. అంటే మనం ఎంత అమౌంట్ తీసుకుంటే అన్ని రోజులకే అంత అమౌంట్‌కి వడ్డీ పడుతుంది. ఆ విధంగా గనక మనం అమౌంట్‌ని రొటేట్ చేసుకుంటా గనక మనకి మంచిగా ఆదాయం అంటే ఇంట్లో పెట్టుకుంటే గోల్డ్ లేదంటే లాకర్‌లో పెట్టుకుంటే ఏం రాదు కాబట్టి, దాన్ని ఈ విధంగా పెట్టుకొని గూడా మనము ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుందనమాట. సార్ నాకు పెద్ద ఇన్‌కమ్ అసలు జస్ట్ ఒక 5,000 కావాలి సార్, 10,000 కావాలి. చిన్న చిన్న లోన్లు సార్ అంటే, ఒకటి డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒక స్కీమ్ ఉందండి. దీంట్లో ఏంటంటే పావలా వడ్డీ 4% ఇంట్రెస్ట్ అనమాట. 5 ఇయర్స్ వరకు రీపేమెంట్ ఉంటుంది. ఈ విధంగా మీరు చాలా తక్కువ వడ్డీతో మీరు ఈ యొక్క లోన్‌ని తీసుకోవచ్చు. 15,000 వరకు ఇస్తారనమాట. చిన్న చిన్న ఒక 5,000, 10,000 అలాంటి వాళ్ళకి సరిపోతుంది. నాకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. నేను చేసుకుంటాను. సపోజ్ ఒక ఇడ్లీ బండి పెట్టుకుంటాను. లేకపోతే ఒక చిన్న డబ్బా పెట్టుకుంటాను. అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇచ్చేసుకోవచ్చు. ఈ సెక్యూరిటీ కవరేజ్ అనేది మనం ఏం పని చేస్తున్నాము, ఈ లోన్ ఎంత కావాలని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకుంటే గనుక అదే ప్రాపర్టీని బిజినెస్ లోన్‌కి కూడా ఎక్స్‌టెన్షన్ చేస్తాం. ఇంతకుముందు చెప్పినట్టు హానెస్టీ, ఇంటిగ్రిటీ, ట్రాన్స్‌పరెంట్ దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం గుడ్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్. అంటే చాలా మంది ఏంటంటే బ్యాంక్‌నొచ్చి ఒకసారి లోన్ తీసేసుకొని వెళ్ళిపోదాం, చీట్ చేద్దాం అనుకుంటారు. అది అది తప్పు. యాక్చువల్‌గా బ్యాంక్‌ని ఉపయోగించుకొని ఇంకా నేను ఏ విధంగా ఎదగాలి, ఎదగగలను అనేది మీరు చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటే గనక డెఫినెట్‌గా స్కై ఈస్ ద ఇంతకుముందు చెప్పినట్టు స్కై ఈస్ ద లిమిట్ అనమాట. అంతేకాకుండా మీరు దేనికోసం వ్యాపారానికి డబ్బులు తీసుకున్నారో దానికోసమే ఆ డబ్బుల్ని వాడండి. అలే కాకుండా కొంతమంది రీపేమెంట్ కూడా మనం చక్కగా చేయాలి. ఇంకోటండి వ్యాపారంలో మీరు మెయిన్ ఇంకొకటి చూసుకోవాల్సిందేంటంటే నీ దగ్గరికే కస్టమర్ ఎందుకు రావాలి? అదొకటి ఎప్పుడు ఆలోచించండి. అంటే సమ్ వాల్యూ అడిషన్ షుడ్ బి దేర్. సమ్ సర్వీస్ షుడ్ బి దేర్. నేను ఒక చోట ఇంతకుముందు ఎక్కడంటే నుంచి సిమ్లాకెళ్తున్నానండి. వెళ్తున్నప్పుడు ఒక పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ పోయిస్తున్నా. పెట్రోల్ పోయిస్తుంటే వాడు పెట్రోల్ పోసేటటువంటి 2 నిమిషాల్లోనే 4 టైర్‌లకి గాలి పెట్టేసాడు సైమల్టేనియస్‌గా. అంటే 4 టైర్‌లకి 4 వైర్‌లున్నాయన్నమాట. ఆ 4 వైర్‌లకి గాలి పెట్టేసాడు. పెట్రోల్ పోసేసాడు. ఒకడొచ్చేసేమో ముందు గ్లాస్ సీల్ క్లీనింగ్ చేసేసాడన్నమాట. అంటే ఏంటన్నమాట ఒకటే అంటే నాకు మళ్ళీ నేను ఇక్కడికి ఇప్పుడు పెట్రోల్ పోయించిన తర్వాత మళ్ళీ ఎళ్లి గాలి కొట్టించడం మళ్ళీ ఎన్ని లేట్ కాకుండా మనకి టైం కాదు. వితిన్ ద టైమ్‌లోనే అయిపోతుంది. సమ్ వాల్యూ అడిషన్ సర్వీస్ ఉంది. ఇప్పుడు సపోజ్ మనం పెట్రోల్ పోయించాలంటే ఇంక ఇప్పుడు వాడి దగ్గరికెళ్తామా? ఇంకోడి దగ్గరికెళ్తామా? చూడండి. ఆ విధంగా నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి? అంటే నాకు రావటం వల్ల నాకేం బెనిఫిట్ ఉంది? సపోజ్ అలాగే మీరు ఒక ఇన్స్యూరెన్స్ ఏజెన్సీ చేస్తున్నారు. ఎప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ‌ని ఆలోచించండి. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్‌కి ఏది బెనిఫిటు అనేది గనుక మీరు చెప్పగలిగితే డెఫినిట్‌గా యూ విల్ గెట్ ది గుడ్ విల్ మీకు సంపాదిస్తారండి. అంతేకాకుండా నాకేదో సొంతంగా లాభం, నాకు కమిషన్ ఎక్కువ రావాలి, నాకేది బెనిఫిట్ అనేది చూసుకుంటే గనక అది మీకు ఫస్ట్‌లో రావచ్చేమో గానీ మళ్ళా లీడ్స్ రావు. మంచి లీడ్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇతను వెళ్లి వేరే వాళ్ళకి చెప్పటము, అలా చెప్పడము. ఆ లీడ్స్ రావాలంటే గనక మీరు ఎప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి కస్టమర్‌కి ఏది మంచిది, కస్టమర్ తరపున ఆలోచిస్తే గనక డెఫినిట్‌గా మీకు మంచి బిజినెస్ వ్యాపారం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సరే లోన్ తీసుకుంటున్నాం సార్. ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఏదైనా సపోజ్ బిజినెస్‌లో ఇష్యూస్ వస్తా ఉంటాయి కదా! ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఎలా రిలేట్ చేయాలంటే ఒకసారి చక్కగా వచ్చి బ్రాంచ్ మేనేజర్‌తో అంతేగాని పారిపోకుండా చక్కగా వచ్చి బ్రాంచ్ మేనేజర్‌తో మాట్లాడండి. లేకపోతే దానికి మీకు ఏ విధంగా వాళ్ళు సలహా ఇస్తారు. కావాలనుకుంటే ఎక్స్‌ట్రా లోన్ ఇస్తారు. లేదంటే రీషెడ్యూల్ చేస్తారు. ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చారు. ఇంకో 2 ఏళ్ళు పెంచుతారు. వడ్డీ రేట్ తగ్గిస్తారు. సో, ఆపర్చునిటీస్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళని కలవండి, మాట్లాడండి. చేస్తే గనక డెఫినిట్‌గా మీకు ఆపర్చునిటీ ఉంది. తర్వాత ఇంకొంచెం పెద్దయిన తర్వాత మీరు ఒక సీఏ హెల్ప్ తీసుకోండి బిజినెస్ చేసేటప్పుడు. కాబట్టి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వీటన్నిటికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి క్వాలిటీ వచ్చేటప్పటికి మనం చెప్పాను ఇంతకుముందు ఇప్పుడు వాల్యుయేషన్ అంతేకాకుండా డూ ఎథికల్ బిజినెస్. తర్వాత సార్ నాకు ఈ బిజినెస్ చేయాలంటే అసలు ఏమి నాలెడ్జ్ లేదు సార్ అంటే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఎస్‌బీఐ వాళ్ళైతే ఆర్‌సిటీ అని ఒకటి ఉంది. మీరు ఒక వెబ్‌సైట్ ఇచ్చాను తెలంగాణ slbc.com దాంట్లో ఆర్‌సిటీ అని ఉంది. అక్కడ మీరు ఉండేటటువంటి డిస్ట్రిక్ట్‌లో ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారో చూడండి. ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. ఒక 10, 15 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. తర్వాత మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
తర్వాత ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇండియా మార్ట్ వీళ్ళతో టైఅప్ చేసుకోండి. టైఅప్ చేసుకుంటే గనుక మీ సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసాను ఇక్కడ వాడికి ఒక్క షాప్ లేదట. ఒక్కడిది లేదు. మొత్తం అంతా ఈడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోనే టైఅప్ పెట్టుకొని సంవత్సరానికి 25,00,00,000 వ్యాపారం చేస్తున్నాడు వాడు. ఓన్లీ టీ షర్ట్స్. కాబట్టి మనం గనక వాళ్ళకి యాక్చువల్‌గా వాళ్ళు తయారు చేయడం కోసము రూ. 100 నుంచి రూ. 150 అది తయారవుతుంది. ఏది కాస్ట్ ఆఫ్ ది టీ షర్ట్. బట్ వాళ్ళు అమ్మేటప్పటికి రూ. 600 నుంచి రూ. 700, రూ. 500 అలా అమ్ముతున్నారు. అంటే వీళ్ళకి ప్రాఫిట్స్ మార్జిన్స్. అంటే మనం చేసేదేంటంటే వీళ్ళతో కనుక టైఅప్ పెట్టుకొని మనం చేసుకుంటే గనక డెఫినెట్‌గా యూ విల్ గెట్ వీళ్ళకి మీరు చేసేటటువంటి యాక్టివిటీలో మంచి మంచి ఎగ్జిబిషన్స్ గాని, సెమినార్స్ ఉంటే వాటికి అటెండ్ అవ్వండి. అప్పుడేమవుతుంది లేటెస్ట్ టెక్నాలజీ ఆహ్ లేటెస్ట్ టెక్నాలజీ గనక వాటిని గురించి మీకు అవగాహనొస్తుంది. అప్పుడు గనక మీరు ఆ టెక్నాలజీని గనక మీరు గనక ముందు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినిట్‌గా మీకు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అయితే మీరు రేట్ ఎక్కువ క్రియేట్ చేయొచ్చు. రేట్స్ ఎక్కువ పెట్టొచ్చు. పెట్టడం వల్ల అమ్ముతారు. సబ్సిక్వెంట్‌గా దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అప్పుడు అది మళ్ళా రేట్ తగ్గించాల్సొస్తుంది. సో, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటే టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొంచెం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటూ గనక చేయగలిగితే డెఫినిట్‌గా యూ కెన్ గెట్ ఎ గుడ్ ఇన్‌కమ్ అన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రపంచంలో నేను ఈ ప్రొడక్ట్‌ని ఎక్కడ అమ్మగలను? సార్ నాకు మరి ఈ ఎక్స్‌పోర్ట్స్ లేవు సార్, ఇవన్నీ లేవు సార్, ఈ లైసెన్సెస్ లేవు సార్ అంటే, ఈ ఎక్స్‌పోర్ట్ చేయడానికి కూడా కొంతమంది వేరే వాళ్ళుంటారు. వాళ్ళ ద్వారా మీరు టైఅప్ పెట్టుకుంటే, మీరు తయారు చేసిన ఐటెమ్‌ని వాళ్ళకివ్వండి. వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. తర్వాత సార్ నాకు మంచి మిషనరీ కావాలి. కొంతమందుంటారు. నేను ఇంతకుముందు రాజ్‌కోట్‌లో పనిచేసినప్పుడు వాళ్ళకేంటంటే నాలెడ్జ్ లేదు. మంచి కంపెనీ తెలుసు. వాడికి కానీ ఆ మిషనరీ తీసుకొచ్చి ఇన్‌స్టాల్ చేయాలి తెలీదు. అప్పుడేం చేస్తారనమాట వీడు వేరే వాళ్ళతో టైఅప్ పెట్టుకొని ఆ మిషనరీని తీసుకొచ్చి ఇన్‌స్టాల్ చేసి మొత్తం అంటే టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వీడు పే చేస్తాడు. అంటే మనకి అప్పుడేమవుతుందనమాట వీడికి టెన్షన్ లేదు. అంటే నాకు అంత నాలెడ్జ్ లేనప్పుడు ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చనమాట. సో, ఫైనాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్ చేసుకోకుండా జాగ్రత్త చేసుకోండి. టైమ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్. యాక్చువల్‌గా టైమ్ ఈస్ మనీ, నాలెడ్జ్ ఈస్ మనీ. యాక్చువల్‌గా ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో మీరు మీరు పెద్ద వ్యాపారం గురించి ఎలిగితే ఒక టీమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ టీమ్ క్రియేట్ చేసుకొని అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్‌లో ఏ పొజిషన్‌లో ఇంతకు ముందు చెప్పినట్టు మార్కెటింగ్‌లో అతను ఎక్స్‌పర్ట్ అయితే మార్కెటింగ్‌లో పెట్టండి. ఫైనాన్స్‌లో ఎక్స్‌పర్ట్ అయితే ఫైనాన్స్‌లో పెట్టండి. ఏ పర్సన్ ఎక్కడ ఇప్పుడు సపోజ్ ధీరుభాయ్ అతను పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు అతనికి అన్నీ తెలుసండి? తెలీదు కదా! కానీ ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో ఎవరైతే నాలెడ్జ్ ఉందో ఆళ్ళని తీసుకొచ్చి అక్కడక్కడ వాళ్ళకి జీతాలిచ్చి, మంచి జీతాలిచ్చి వాళ్ళని అక్కడక్కడ పెట్టేటప్పటికి నౌ ద బిజినెస్ గ్రోస్ మానిఫోల్డ్ అంటే మనం గనక మంచిగా కనుక అంటే ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఎవరిని మనుషుల్ని పెట్టాలి చేసుకోగలిగితే డెఫినిట్‌గా మనకి చేస్తుంది. తర్వాత ఇంకొకటేంటంటే ఇండివిడ్యువల్‌గా తీసుకునేటప్పుడు, లోన్స్ తీసుకునేటప్పుడు కీ మ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడు ఒక చోట ఏమైందంటే 50,00,000 లోన్ తీసుకున్నాడు. 50,00,000 లోన్ తీసుకున్న తర్వాత అతనికి జస్ట్ 45 ఇయర్స్ అన్నమాట. తీసుకున్న 45 ఇయర్స్ వితిన్ షార్ట్ పీరియడ్‌లో అంటే మధ్యాహ్నం ఇంటికొచ్చాడు 12:00కి కూర్చున్నాడు సోఫా సెట్‌లో అలా పడిపోయాడు అంతే చనిపోయాడు. అతనికి ఇన్స్యూరెన్స్ లేదు. ఇన్స్యూరెన్స్ లేకపోయేటప్పటికి మేము లోను ఒక నెల వెయిట్ చేసాం, 2 మంత్స్ వెయిట్ చేసాం తర్వాత ఇచ్చాం. ఎప్పుడైతే నోటీస్ ఇచ్చామో వాళ్ళ దగ్గరేమో డబ్బులు లేవు. తర్వాత ఎప్పుడైతే అతను చనిపోయాడో అతను ఎక్కడ రాయలేదు. ఎవరెవరికి అప్పులిచ్చాను, అతను ఎక్కడెక్కడ అప్పులు తీసుకున్నాను ఏమి రాయలేదు. దాంతో ఏమైంది అందరూ ఎవరైతే ఇతను అప్పులిచ్చాడో ఆళ్ళందరూ వచ్చేసారు. మాకు డబ్బులివ్వండి, మాకు డబ్బులివ్వండి అని చెప్పేసి. మేము బ్యాంకుల నుంచి మేము అడుగుతాము. అడిగేటప్పటికి చివరికి వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి మా లోన్ కట్టేశారు. అదే గనక అతను గనక ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకున్నట్టయితే గనక ఆ ప్రొపరేటర్ గాని, ఇండివిడ్యువల్ గాని ఏదైనా రిస్క్ అయితే గనక ఆ లోన్ మొత్తం వాళ్ళు మాఫీ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. కాబట్టి ఈ విధంగా మీరు గనక చేసుకుంటే గనక డెఫినిట్‌గా బావుంటది. ఓకే. మీకు గవర్నమెంట్ క్రియేట్ చేసింది హానరబుల్ చీఫ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ గారు champions.gov. మీకు ఎంఎస్ఎంఈ గురించి గనక మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ సైట్‌లోకి వెళ్లి మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా గనక మీరు గనక చేసుకుంటే గనక డెఫినిట్‌గా యూ కెన్ గెట్ ఒకటి జస్ట్ మీకు ఎస్‌బీఐలో గనక మీకు ఒక 1 మినిట్‌లో క్లోజ్ చేస్తున్నాను. వెబ్‌సైట్ క్లోజ్ చేయాలనుకుంటే sbi.co.in business.nsme సపోజ్ మీకు గనక ఎంఎస్ఎంఈ హైదరాబాద్ మీకు ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ హైదరాబాద్ ఎవరున్నట్టయితే ఈ వెబ్‌సైట్స్ కానీ, అడ్రెసెస్ కానీ ఉపయోగపడతాయి. తర్వాత ఏదైనా కొత్తగా స్టార్టప్ చేసుకొని మనం చేసుకోవాలనుకుంటే గనక దిస్ ఈస్ ది వెబ్‌సైట్స్ ఫర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, తర్వాత కొంతమంది ఫ్రీలాన్సర్ నేను ఇంట్లో ఉంటాను సార్ నేను ఎక్కడ బయటికి వెళ్ళను అలా అనుకున్నప్పుడు కొన్ని ఈ వెబ్‌సైట్స్ ఉన్నాయండి. ఈ వెబ్‌సైట్స్ ద్వారా చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ గుడ్ ఆహ్
తర్వాత మీరు స్కిల్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఫ్రీగా చేసేటువంటి కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని టైం పీరియడ్ ఇస్తారు 1 మంత్ ఫ్రీ అని చెప్పేసి, అలాంటి వాటిలో జాయిన్ అవ్వండి. మంచి స్కిల్స్ నేర్చుకోండి. మీరు చేసేటటువంటి పని ఇంకా బాగా ఎలా చేస్తే మనకు ఉపయోగపడుతుంది అని నేర్చుకుంటే కనుక మీకు అప్పుడు తప్పకుండా మీకు నేర్చుకుంటారు. అంతేకాకుండా ఈ సంపాదించిన తర్వాత దాన్ని హౌ యు ఆర్ మేనేజింగ్ ద మనీ, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సంపాదించడం ఒక ఎత్తు, ఆ సంపాదించిన తర్వాత హౌ ద మనీ మేనేజింగ్, ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన తర్వాత ఆ మనీ అనేది నీ కోసం హెల్ప్ చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తూ ఉంటే కనుక తప్పకుండా డెఫినెట్‌గా ఇట్ విల్ బి మనం కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదు. కంఫర్ట్ జోన్‌లోకి లేకుండా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తే గనక డెఫినెట్‌గా వి విల్ బి ఇట్ ఓకే. ఈ విధంగా గనక చేయగలిగితే మనం డెఫినెట్‌గా వి కెన్ గెట్ వెరీ గుడ్ ఇన్‌కమ్ సోర్సెస్ అనేది వస్తుంది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. జ్యోతి గారు, ప్రసాద్ గారు కొంచెం 5 మినిట్స్ ఎక్సెస్ తీసుకున్నాను. థాంక్ యూ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ అండి. చాలా మేడం చెప్పండి సార్. మాకు మీ నుంచి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే ఇంపార్టెంట్. ఇంకా మీరు ఇంత బాగా మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది మేము చూసుకుంటాము. ఇంకా టైం ఇంకా మీరు ఇంకా 5 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాము. వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా వినడానికి రెడీగా ఉన్నారు. బట్ ఇన్ని వాల్యుబుల్ పాయింట్స్ అసలు నిజంగా చాలా మంది చాలా వరకు తెలియదు. ఆల్రెడీ ఇక్కడ ఎక్సలెంట్, సూపర్ సార్, మీ పీపీటీ మాకు కావాలి, కొంచెం మాకు ఇవ్వండి. తర్వాత ఈ సెషన్ మిస్ అయిపోతున్న వారు కూడా చాలా మంది ఇక్కడ మాకు లింకులు కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా తర్వాత చాలా మంది లింక్స్ పోస్ట్ చేయమని చెప్పేసి, ఎందుకంటే అటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నిజంగా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ అసలు తెలియనివి మనకి. నిజంగా పిఎంఎం అని చెప్పేసి, పిఎంఈ అని, సిజిటిఎస్ఎం అని, డిఎఫ్ఎస్, ఏబిసి, నెక్స్ట్ ఈటీసీ, అసలు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్. మాకు ఇంత ఓపెన్ గా, ఇంత క్లియర్ గా, ఇంత బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి మాకు ఒక్కొక్క దాని గురించి కూడా మీకున్న టైంలోనే చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. సంపాదించడమే కాదు, దాన్ని నిలబెట్టడము, మేనేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పేసి చెప్పారు. ఇన్ని అవకాశాలు మనకి ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవట్లేదు, అదే మెయిన్ థింగ్. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికి ఏ విధంగా బ్యాంకింగ్ సెక్టర్ ని యాడ్ చేసుకోవాలి. సో ఇంత బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు, మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని ముఖ్యంగా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎక్సలెంట్ ద్రోణ కుమార్ గారు, ద్రోణాచార్యులాగా మాకు అందరికీ కూడా ఒక జ్ఞానబోధ చేశారు. ఎందుకంటే ఎంతసేపటికి మేము ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ మనం క్యాపిటల్ అరేంజ్ చేసుకోవాలి, ఎవరన్నా ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళేందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు కూడా తెచ్చుకుని చేయాలి, లాభాలు రావు అనే ఆలోచనతో ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటిది మీరు చాలా చిన్న 15,000 రూపాయలు లోన్ దగ్గర నుంచి మీరు కోట్ల రూపాయల లోన్ వరకు ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి, ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ గురించి చాలా విపులంగా, నాకు తెలియని విషయాలు చాలా విషయాలు నాకు తెలియదండి. ఇంట్లోని ఏదో లోన్ అనుకుంటారు, మీరు చెప్పినట్టు చాలా మంది బ్యాంక్ లోన్ తీసుకుంటే కట్టక్కర్లేదని కూడా లోన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మార్జిన్ మనీ ఎలా సంపాదించాలనుకునే ఆలోచనతో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా, చాలా అద్భుతంగా మంచి సెషన్ ఈ రోజు మేము వినడం జరిగింది సార్. మా పార్టిసిపేట్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా మందికి కూడా ఇది తెలియదు, చాలా మంది క్వశ్చన్స్ ట్రై చేయడానికి ఉన్నారు. మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్వశ్చన్స్ కూడా తీసుకుందాం సార్. ఓకే సార్, 5 మినిట్స్, 5 to 10 మినిట్స్. ఓకే సార్. ఎస్, ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో కొంచెం సూటిగా క్లియర్ గా అడగండి, మనకి టైం లేదు కాబట్టి ఎక్కువ మందికి మనం అవకాశం ఇవ్వలేము. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ ద్రోణ కుమార్ సార్ గారికి రుణపడి ఉంటాం సార్ చాలా మంది, ఎందుకంటే చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా సూపర్ గా ఉంది సార్. నాకున్న చిన్న స్మాల్ డౌట్ ఏంటంటే, ఏమన్నా ట్రైనింగ్, ఏ బిజినెస్ పెట్టాలనే దాని మీద ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వగలరా సార్? మాకున్న డౌట్స్ ప్రకారము, మాకున్న డౌట్స్ మేము ఫీజు అయినా పర్వాలేదు సార్, ఫీజు అయినా పర్వాలేదు, మేము భరిస్తాము. కానీ మాకేమన్నా టైం, ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది అనే ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇస్తారా? ఏమైనా అవకాశం ఉంటుందా? మాలాంటి వాళ్ళకు చాలా మంది ఆతృతగా ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి విలువైన సమాచారం మాకు అందజేసినందుకు మేము ఎల్లవేళలా ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి రుణపడి ఉంటాం. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ సార్. యాక్చువల్గా
అంటే యాక్చువల్గా ఇది సెషన్ తీసుకోవడానికి యాక్చువల్గా టైం ఇస్ మెయిన్ ప్రీషియస్. యాక్చువల్గా ఆఫీస్ లోనే టైం నాకు చాలా ఆఫీస్ time. చేసి దబ్బిక్కని తుడుచుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడాలి అందుకు. అందుకని చెప్పేసి కొంచెం ఓకే సార్, ఎప్పుడైనా ట్రై చేద్దాం కుదిరితే కనుక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు మీకు మీకు అంటే నా వాట్సాప్ నెంబర్ పెడతాను, దాంట్లో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక దాంట్లో మీరు పెట్టండి. బట్ ఫోన్ కాల్ చేయకండి, మెసేజ్ పెట్టండి, ఎందుకంటే ఆఫీస్ లో ఉంటాం కాబట్టి. దెన్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ వెన్ ఐ మై ఫ్రీ టైమ్ లో చెప్తాను. నేను 1 year నుంచి బిజినెస్ పెట్టాలని థాట్ చేస్తున్నాను సార్. వర్కింగ్ యాజ్ ఏ టీచర్ సార్, గవర్నమెంట్ టీచర్ అయినా కానీ ఇంకా ఏదైనా బిజినెస్ పెట్టాలని, నలుగురికి పని కల్పించాలని తపన ఉంది సార్. ఓకే రవి. అందుకనే సార్, మన సార్ తో డిస్కస్ చేసి ఒకవేళ సార్ గనుక అవకాశం గనుక ఇచ్చినట్లయితే గంపా సార్ ఒకసారి మాట్లాడి ఒకవేళ పెట్టే అవకాశం ఉంటే డెఫినెట్ గా పెట్టి మీకు వివరించడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ మేడం. వీరంరాజు గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. మీరు అక్షరాలు సత్యం అండి. ద్రోణ గారు చెప్పింది ఏంటంటే 17-18 ఏళ్ళప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు జీవితంలో. అది చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో నేను 60 ఏళ్లలో అబ్జర్వ్ చేసి చెప్తున్నానండి. సామాన్యంగా చూడండి, మెడికల్ ప్రొఫెషన్లో ఒక ఆర్ఎంపీ, పిఎంపీ ఆర్ ఎనీ మెడికల్ గ్రాడ్యుయేట్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి వాళ్ళకంటే కూడా ఆర్ఎంపీ, పిఎంపీలకే ప్రాక్టీస్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు 20 ఏళ్ళప్పుడే వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఏమని నాకు జన్మలో ఉద్యోగం రాదు కాబట్టి నేను ప్రైవేట్ ప్రాక్టీస్లోనే ఎట్లా నేను షైన్ కావాలా అనేటువంటి అతని ఎఫర్ట్స్ అన్ని 100% పెట్టడం మూలకంగా అతను సొసైటీలోకి చొచ్చుకుపోతున్నాడు. ఏదో ఒక మేరకు సక్సెస్ అవుతున్నాడు. ఇన్ ద సేమ్ మేనర్ వీళ్ళు మినిమం గ్రాడ్యుయేషన్ కావాలి, కానీ ఈ రోజుల్లో వారు అన్నట్టుగా 17-18 ఏళ్ల వయసులో కనుక కావాలి. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మోటివేట్ చేస్తుంటారు, ఎందుకురా నీకు హాయిగా ఉద్యోగం చేసుకోక అని. ఏది కాస్త బిజినెస్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చిన పీజీ అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. అందువల్ల వారు అన్నట్టుగా 17-18 ఏళ్ల వయసులోనే ఒక నిర్ణయం తీసుకొని కనుక వ్యాపారంలో దిగినట్టయితే వాళ్ళు 100% అన్నమాట, 100% వాళ్ళు వాళ్ళ శక్తులని, ఎనర్జీస్ అన్నింటిని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నా అబ్జర్వేషన్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వీరు శ్రీహరి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ద్రోణ గారి స్పీచ్ అద్భుతం సార్. మళ్ళీ ఏదైనా పెయిడ్ పెట్టేటైతే నేను కూడా జాయిన్ అవుతాను సార్. ఎందుకంటే నా కోసం కాదు, నాకు 72 ఏళ్ళు, నాకేం అక్కర్లేదు, నేనేం చేయదలుచుకోలేదు, చెయ్యను కూడా. అయితే టు మోటివేట్ అదర్స్, టు గైడ్ అదర్స్, ఐ వాంట్ టు జాయిన్. సార్ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కొంచెం సూటిగా వీరంజనేయులు గారు. ఓకే, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. మా కోఆర్డినేటర్స్ కి చాలా థ్యాంక్స్ అండి ఈ అవకాశం. సార్ ద్రోణ్ కుమార్ సార్, మీరు బ్యాంక్ ఎండ్ లో సిబిల్ స్కోర్ అనేది యాజ్ ఏ ఒక లోన్ కస్టమర్ అప్లై చేసేటప్పుడు తనకు ఉండాలన్నారు కదా. అంటే ప్రీవియస్ మేము డిఫరెంట్ ఎన్జిఓస్ యాజ్ ఏ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ గా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి డిఎస్సి అంటాం కదా, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్, పిఎంఆర్ఐ కింద ఇలా డిఫరెంట్ లోన్స్ మేము అప్రోచ్ అయ్యేవాళ్ళం. వాళ్ళు బ్యాంకర్ ఎండ్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ సర్టిఫై ఇప్పుడు 10 lakh ఉంటుంది సార్. 10 lakh ప్రాజెక్ట్ ని వాళ్ళు సర్టిఫై చేసేటప్పుడు 5 lakh చేస్తున్నారు. 5 lakh ని బ్యాంకర్ దగ్గరికి వచ్చేటప్పుడు 2 lakhs చేస్తున్నారు. అల్టిమేట్ గా ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ అనేది మళ్ళీ అప్లికెంట్ ఎలాగా జస్టిఫై చేసుకుంటూ ఆ ఫండ్ అనేది ఎలాగా మేనేజ్ చేయాలి అంటే ఈవెన్ మాకు లోకల్ బ్యాంకర్ ని కంపల్సరీ రిఫరెన్స్ తీసుకోవాలి, అలాగే షూరర్ ఉండాలి, సర్టైన్ ప్రాసెస్ ఉంటుంది కదా. అది మీరేమన్నా అంటే వేరే సెషన్ లో మాకు ఈ బ్యాంకింగ్ అండ్ సైడ్ ఎలాగా మేము అప్రోచ్ అవ్వాలి, ఏమేమి అక్కడ ఉన్న ప్రాసెస్ ని ఇన్ డీటెయిల్ గా మీరు షేర్ చేస్తే బాగుంటుంది సార్. యాక్చువల్గా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే మీకు ఎందుకు తగ్గిస్తున్నారంటే మీకు కాన్ఫిడెన్స్ మీకు చెప్పాలా అంటే యాక్చువల్గా ఏంటంటే బ్యాంక్ ఇంతకు ముందు చెప్పినట్టు ఆపరేటింగ్ సైకిల్ అని ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్కి వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సైకిల్ అని ఉంటుంది. అంటే క్యాష్ నుంచి క్యాష్ కన్వర్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఉంటుంది.
క్యాష్ కనుక ఆ సైకిల్ కనుక మీకు సపోజ్ ఆ సైకిల్ రన్ అవ్వడానికి 5 lakhs అవసరం పడుతుంది అనుకుందాము. మీకు ఒకవేళ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కానీ లేకపోతే వాడు రికమెండ్ చేయడం కానీ 3 lakhs 4 lakhs కానీ రికమెండ్ చేస్తే మీ ఆపరేటింగ్ సైకిల్ బ్రేక్ అయిపోతుంది, మీ లోన్ ఫెయిల్ అయిపోతుంది, మీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ మీరు గట్స్ తో చెప్పాలా, నాకు ఇది కావాలి, ఇంత కావాల్సిందే, ఇంత లేకపోతే నాకు లోన్ అక్కర్లేదు అనేటువంటి క్లారిటీగా క్లియర్ గా మీరు చెప్పగలిగితే వాళ్ళు చేస్తానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కనుక సర్లేండి సార్ ఎంతో కొంత ఇస్తున్నారు కదా, 2 lakhs ఇస్తున్నారు పర్లేదు లేండి సార్, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు పర్లేదు అంటే మీరు అక్కడ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీకు ఆ ప్రాజెక్ట్ మీద మీకు క్లారిటీ లేదు. మీకు క్లారిటీ లేనప్పుడు దెన్ సపోజ్ ఒక బ్యాంక్కి వెళ్ళారు, వాళ్ళు మీకు 100% యూ రిక్వైర్డ్ 5 lakhs బట్ వాళ్ళు ఓన్లీ 3 lakhs ఇస్తున్నారు, 2 lakhs ఇస్తున్నారు. ఓకే, లివ్ ఇట్ దట్ బ్యాంక్, యూ గో టు సమ్ అదర్ బ్యాంక్. నౌ banks are there in India, so you go to other bank. I want this 5 lakhs only, with 5 lakhs only I will be able to achieve this టర్నోవర్. అంటే ఈ యొక్క సైకిల్ రన్ అవుతుందనే క్లారిటీ అనేది మీకు ముందు ఉండాలి. ఆ క్లారిటీ మీకు కనుక ముందుంటే కనుక డెఫినెట్ గా ఒక బ్యాంక్ కాకపోతే ఇంకొక బ్యాంక్ అనేది డెఫినెట్ గా మీకు ఇస్తానికి వస్తాం అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నరేంద్ర రెడ్డి గారు ఒకసారి మాట్లాడండి. నరేంద్ర రెడ్డి సార్. హలో సార్ వినిపిస్తుంది సార్. మీకు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో న్యూట్రీ హబ్ అని ఒకటి ఉంది సార్. దానికి దాంట్లో ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కి 5 lakhs అని చెప్పారు సార్. ఒక 8 months సంథింగ్ కింద అప్లై చేసుకుంటే ఒక 1 month 2 months లో పంపిస్తామని చెప్పారు. ఇంకొకటి సో అది వాళ్ళకి ఫోన్ చేస్తే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అది దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే దాని గురించి నాకైతే అవగాహన లేదండి. ఇప్పుడు కొన్ని చెప్పా కదా మీకు వెబ్సైట్స్, ఆర్సిటీ అని ఒకటి ఉంది, ఆర్సిటీ SLBC అని మీకు ఇంతకు ముందు స్క్రీన్ లో పెట్టాను. ఆ వెబ్సైట్ దాంట్లోకి వెళ్తే మీకు అంటే ప్రతి డిస్ట్రిక్ట్ లోను ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. యాక్చువల్గా మీరు దానికోసం వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా మెదక్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, సంగారెడ్డి కానీ లేకపోతే సమ్ మేజర్ ఒక్కొక్క బ్యాంక్ కి ఒక్కొక్క చోట ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో లీడ్ తీసుకుంటుంది ఆ ట్రైనింగ్ ఇవ్వడం కోసము.